ఆ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి నేర్చుకోవడానికి, చదువుకోవడానికి దేవుడు మనలందరినీ కూడా సహాయపరిచి నడిపించుతున్నందుకు దేవునికి వేలాది వందనాలు. పోయిన రోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం ఊరు గురించి నేర్చుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరిచారు. మన జీవితంలో ఉన్న ఆత్మీక స్థితిగతులను పోల్చుకోవడానికి, నేర్చుకోవడానికి, విడదీసి చదవడానికి నిన్న రాత్రి దేవుడు మనకి సహాయపరిచారు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి ఇంకొక సహోదరి గురించి బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసుకుందాం. మిరియాము అని చెప్పిన ఆమె గురించి బైబిల్ ఏం చెప్తున్నదో ఈ రాత్రి వేళ ఒకసారి ధ్యానించుకుందాం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 20వ వచనానికి చదివే ప్రారంభించినప్పుడు మనకి మిరియాము అని చెప్పిన ఆమె గురించి చెప్పేటట్టుగా మనకి కనిపించుతున్నది. మిరియాము ఎవరు అంటే అహరోను మోషేకి అక్కగా, అదే రీతిగా అమ్రాన్కి జోకేదేవ్కి పుట్టిన కుమార్తెగా బైబిల్ సెలవిచ్చి చెప్పుచున్నది. మిరియాము గురించి చెప్పడానికి ప్రాధాన్యత కలిగేది ఏంటిది అంటే, మిరియాము అన్న పేరుకి అర్థం ఎదిరించిన ఆమె, లేకపోతే తిరుగుబాటు చేస్తున్న ఆమె అని పేరు చెప్పేంతటిగా బైబిల్ సెలవిచ్చుచున్నది. తనకే మంచి ఆత్మిక పట్టుదల ఉన్నా కూడా మిరియాము యొక్క పేరుకు తగ్గట్టుగా తన స్వభావం కూడా ఉండేది. ఎదిరించేటట్టుగా, తిరుగులాడేటట్టుగా ఉన్న ప్రణాళిక తన జీవితంలో కనబడేటట్టుగా మనకి కనిపించుచున్నది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు ఒక విషయం తెలుసుకోవాలి. మన పేరుకు తగ్గట్టుగా జీవిత విధానం ఏమై తీరాలి, ఆత్మీకతలో ప్రదర్శన అయ్యేటట్టుగా ఉండి తీరాలి. కానీ మిరియాముకు చెప్పడానికి అలాంటిదేం లేదు. తన పేరుకి తగ్గట్టుగా ఎదిరించే ఒక స్వభావంగా ఉండేటట్టుగా మనకి బైబిల్లో కనిపించుతున్నది. అయితే ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం చూసుకుందాం. మిరియాము తన జీవితంలో ఆత్మీకత కొరకు దేవునికి ఇష్టురాలుగా జీవించడానికి చేసిన ప్రయత్నాలు ఏంటిదో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం చూసుకుందాం. నిర్గమకాండం 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు మొదటిగా చిలిపితనములో ఉన్న మిరియాము గురించి అక్కడ చెప్పబడేటట్టుగా మనకి కనిపించుతున్నది. నిర్గమకాండం 2వ అధ్యాయములో దాని 5వ వచనం నుంచి కిందకి చదివి 4వ వచనం నుంచి కిందకి చదువుతూ వచ్చినప్పుడు మనకి చూడగలిగిన మాట, మోషే ఒక పుట్టుక సమయంలో 3 నెలల వరకు తల్లిదండ్రులు ఆయనని ఏం చేశారు, దాచిపెట్టి ఇంట్లో ఉంచారు. కానీ ఇంకా ఆయనని దాచిపెట్టి ఉంచలేక ఆ కుటుంబ సభ్యులు ఏం చేసి పెట్టారో తెలుసా, తన కుమారుని యొక్క ఆ జీవితం కాపాడి తీరుటకు, లేకపోతే తన కుమారుడిపై ఏ రీతికైనా హాని జరగకుండా ఉండేటట్టుగా ఏం చేసుకున్నారు, ఒక పెట్టిని తయారు చేసి ఆ పెట్టి లోపల ఏం చేసుకున్నారు, కుమారుడిని పెట్టి సముద్రం పైన ఆయనని ఏం చేశారు, తేలిపోయేటట్టుగా, లేకపోతే సముద్రం పైన వెళ్ళే ఒక ప్రణాళికలో తనని ఏం చేశారు, అప్పగించి పెట్టారు. అయితే అప్పగించిన దాంట్లో తల్లిదండ్రులు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు మిరియాము గురించి అక్కడ చెప్పబడేటట్టుగా మనకి కనిపించుతున్నది. నిర్గమకాండం 2వ అధ్యాయం 4వ వచనంలో చదివితే మనకి మొదటిగా మిరియాము యొక్క చిలిపితనములో ఆమె చేసిన ఆత్మిక విషయం గురించి మనకు అక్కడ కనిపించుతున్నది. మిరియాము ఏమి చేసి పెట్టింది అంటే, తల్లిదండ్రులు తన కొడుకుగా ఉన్న మోషేని ఒక పెట్టి లోపల దాచిపెట్టి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసుకునే ఒక ప్రణాళికలో మిరియాము కూడా తన చేతి సహాయాన్ని అందించేనట్టుగా మనకి ఇక్కడ బైబిల్లో చెప్పబడుచున్నది. ఆమె చేసిన పని ఏంటిది అంటే, ఆ పెట్టి లోపల ఉన్న బాబుకి ఏ రీతి కలిగిన నాశనం కలగకుండా, ఏ రీతి కలిగిన హాని కలగకుండా మిరియాము ఏం చేసుకుంటున్నది, కాపలా కాసుకుంటూ దూరములో నుంచి ఆగి చూస్తున్న ఒక మనస్తత్వంగా ఉండేటట్టుగా మనకు అక్కడ కనిపించుచున్నది. అలాగైతే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు, ఇందులో నుంచి దేవుని యొక్క బిడ్డలు నేర్చుకోగలిగిన ఆత్మీక స్వభావం ఏంటిది అంటే, దేవుని యొక్క బిడ్డలు కూడా ఇదే రీతి స్వభావం కలిగేటట్టుగా ఉండి తీరాలి. తోటి సంఘస్థులు, తోటి సేవకులు, తోటి ఆత్మీకుల యొక్క జీవితం పాపములో పడిపోయి ఉండేటట్టుగా, పాపం వారిని ప్రభుత్వపరచకుండా, లోక విధానములో మునిగిపోకుండా, వారి జీవితం దేవుని వాక్యంలో నుంచి దూరం కాకుండా ఎల్లప్పుడూ కూడా ఏమై ఉండి తీరాలి, ఎల్లప్పుడూ దేవుని యొక్క బిడ్డల పట్ల ఏమైనా ఒక కనుదృష్టి ఖచ్చితంగా ఉండి తీరాలి. అయితే ఇక్కడ మిరియాము చేసిన బాధ్యత ఎంత ఆత్మీకత చెందింది అంటే, తన సహోదరుడు చచ్చిపోకూడదు. ఏ సముద్రంలో ఆయనను పడేశారు, నైల్ సముద్రంలో ఒక పెట్టిని తయారు చేసి పడేశారు. ఆ నైల్ సముద్రంలో అనేక మొసలలు ఉన్నాయి, అనేక జీవ జంతువులు ఉన్నాయి, అనేక రీతి కలిగిన అపాయాలు జరిగే ఒక పరిస్థితి ఉంది. కానీ మిరియాము ఒక కనుదృష్టి ఆ పెట్టి పైన ఉన్నంత కాలం ఏ రీతి కలిగిన
కలిగిన హాని గాని అపాయం గాని ఆ పెట్టి పట్ల జరిగి తీరదు, ఆ పెట్టి లోపల ఉన్న శిశువు పట్ల దొరికి తీరదు. అలాగైతే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు కూడా ఆత్మీక తరగతిలో ఆత్మీక జీవితంలో ఏం చేయాలి? ఇలాంటి యొక్క స్వభావం కలిగేటట్టుగా ఉండి తీరాలి. తోటి సంఘస్థుల గురించి, తోటి సేవకుల గురించి ఎల్లప్పుడూ కూడా సంరక్షించగలిగే ఒక బాధ్యతలో ఉండి తీరాలి. ఎల్లప్పుడూ కూడా వారు లోకములో మునిగిపోకుండా, వారి లోకములో తేలుతూ పోయేటట్టుగా, దేవుని యొక్క వాక్య పరిమితిలో ఉండేటట్టుగా, సాతాను యొక్క చిక్కులో పడిపోకుండాటట్టుగా, సాతాను వారి జీవితం పాడు చేయకుండేటట్టుగా ఎల్లప్పుడూ దేవుని యొక్క బిడ్డల యొక్క నియంత్రణలో ఏమై తీరాలి? దేవుని యొక్క బిడ్డలు ఉండేంతటిగా ఉన్న ప్రయత్నం ఉండి తీరాలి. ఈ కాలంలో అనేక సంఘాలకున్న వేదన కలిగిన స్థాయి ఏంటిది అంటే, అందరూ కూడా వారి వ్యక్తిపర ఆత్మీయతను మాత్రం చూసుకొని వెళ్ళే ఒక జీవిత విధానంలో నడుచుకొని వెళ్తున్నారు. అంతే తప్ప పక్కనున్నోడి ఆత్మీయత గురించో, తన జీవితం ఎలా దాటుకోబోతున్నదో, ఎంత మాత్రం ఆయన లోకములోకి వెళ్ళిపోతున్నాడో వారి పట్ల కనుదృష్టిని పెట్టేవాళ్ళు ఆత్మీకులలో ఈ కాలం లేకపోవడం వలన అనేక మంది దేవుని యొక్క బిడ్డలు ఏమై తీరుతున్నారు? నైల్ సముద్రములో మునిగిపోతున్నట్టుగా, నైల్ సముద్రం లోపల వారి జీవితమే సర్వనాశనం అయిపోతున్నట్ట. ఈ ఆత్మీక గోళములో దేవుని యొక్క బిడ్డ యొక్క కనునేత్రములో వారి యొక్క పరిమితి లోపల ఉండకపోవడం వలన ఏమై తీరుతున్నారు? వారికి అనేక రీతి కలిగిన అపాయం జరిగేటట్టుగా మనకి కనిపించుచున్నది. అందుకే చాలా మంది సంఘాలు విడిచిపెట్టి వెళ్ళడానికి, చాలా మంది ఆత్మీయత కన్నా అనాత్మీయతకు అధిక ప్రాధాన్యత ఇచ్చేంతటిగా, లోక వ్యవస్థితికి అధిక మనస్తత్వం ఇచ్చేంతటిగా ఏమై తీరుతున్నది? సంఘాలు, సేవకులు మారిపోయి తీరుతున్నది. అలాగైతే రాత్రి వేళ మిరియాము దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఒక మాట ఏంటిది అంటే, ఏ రీతిగా తన సహోదరు యొక్క ప్రాణం కాపాడుకున్నట్టు నిమిత్తం, తన సహోదరుని పైన ఏ రీతి కలిగిన అపాయం జరగకుండా, తన సహోదరుడు ఉన్న పెట్టికి సంరక్షణ కలిగేంతటిగా దూరముతో ఉండి ఏం చేసుకుంటుంది? ఈమె కాపలా కాచుకొని కూర్చుంటున్నది. ఈమె ఈ రీతిగా కాపలా కాసుకొని ఉండేటప్పుడు ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఏడుపుతో, కన్నీరుతో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాగ్దానాన్ని బిగించి పట్టుకుంటూ, దేవుని సన్నిధిలో ఆహారం పానీయం మానేసుకుంటూ దేవుని సన్నిధిలో కేకలేసేది, నాయనా దేవ, నా కొడుకుకి ఏ రీతి కలిగిన అపాయం జరగకూడదు, నా కొడుకుకి సముద్రంలో ఒక పెట్టిలో తయారు చేసి పెట్టాం, ఆడికే నాశ నష్టం జరగకూడదు, ఆడి విమోచకునుగా తిరిగి వచ్చి తీరాలి, ఆయన ఆత్మీకుడిగా నిలబడి తీరాలి, తన ఆత్మీక జీవితం పైన ఎవరి యొక్క ప్రభుత్వం రాకుండా దేవుని యొక్క ప్రభుత్వములో, దేవుని యొక్క వాక్య పరిమితిలో ఉండే ఒక స్థాయి తన జీవితంలో ఉండాలి అన్నట్టుగా తల్లిదండ్రులు కూడా కాపలా కాస్తున్నారు. ఇంటి దగ్గర ప్రార్థనతో, జాగరింపుతో, ఉపవాసముతో. మరో పక్క మిరియామేమో ఏం చేసుకున్నది? ఎక్కువగా దగ్గరుండి కాపలా కాసుకుంటున్నది. అలాగైతే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు కూడా ఇదే ఆత్మిక పనిని ఏం చేయాలి? సంఘములో కొనసాగి తీరాలి, సేవ పరిచర్యలో కొనసాగి తీరాలి. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఎల్లప్పుడూ కూడా తోటి దేవుని బిడ్డలను కాపాడుకునేటట్టుగా ఉండాలి. తోటి దేవుని యొక్క బిడ్డల యొక్క ఆత్మికత మునిగిపోకుండేటట్టుగా మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ మన అడుగుజాడలో ఉండేటట్టుగా, ఎల్లప్పుడూ వాక్య పరిమితిలో ఉండేటట్టుగా, ఎల్లప్పుడూ మన కనుదృష్టి వాళ్ళ పైన ఉండి తీరాలి. లేకపోతే సంఘాలు పాడైపోవచ్చు, ఆత్మికులు ఏమై తీరొచ్చు? లోకములో పడిపోయి తీరొచ్చు. అందుకే ఈ కుటుంబం ఏం చేసుకుంటున్నది? ఆ కొడుకుని కాపాడుకోవడానికి మనస్తత్వం కలిగేటట్టుగా, సిద్ధపడేటట్టుగా మనకు అక్కడ కనిపించున్నది. ఎందుకు మోషేని కాపాడడానికి మనస్తత్వం చూపించుకున్నారంటే, ఒక విషయం మోషే గురించి తెలుసు. ఇశ్రాయేల్ ప్రజలకి విమోచకుడిగా, రక్షకుడిగా, విడిపించడానికి వచ్చిన నాయకుడిగా నిలబెట్టిన వాడు మోషే అన్న ఒక విషయము ఏమై తీరింది? తల్లిదండ్రులకు ముందుగానే తెలిసి తీరింది, మిరియాముకు కూడా అది అర్థమై తీరింది. అందుకే తన సహోదరుడిగా ఉన్న మోషేకి ఏ రీతి కలిగిన అపాయం కలగకుండా వాగ్దానంలో ఆసక్తి చెందుకొని ఏం చేసుకుంటారు? కనుదృష్టిని కంటి రెప్పలు పడకుండా, నిద్రపోకుండా వేకువగా ఉండి ఏం చేసుకుంటున్నారు? తన సహోదరుని కాపాడుకునే ఒక ప్రణాళిక. ఇది ఆత్మిక ప్రణాళిక అని రాత్రి వేళ తెలుసుకు తీరాలి. అలాగైతే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు కూడా ఇదే ఆత్మిక పద్ధతులను ఏం చేయాలి? మీ ఆత్మిక జీవితంలో నీ పిల్లల పట్ల కూడా చేసుకు తీరాలి. నీ పిల్లలు లోకములో పడిపోకుండా, నీ పిల్లలు పాపములో ఇరుక్కుపోకుండా, నీ పిల్లలు దేవుని యొక్క వాక్యములో నుంచి విదజల్లకుండా ఎల్లప్పుడూ వారి మీద ఏమైతే ప్రార్థన గల కనుదృష్టి ఉండి తీరాలి, వాక్యముతో ఉన్న కనుదృష్టి ఉండి తీరాలి, కాపాడుకోగలిగే ఒక మనస్తత్వం ఎల్లప్పుడూ ఉండి తీరాలి. లేకపోతే జీవితాంతం సాక్ష్యం చెప్పుకు తిరగాల్సిన పరిస్థితి. నా కొడుకు మారలేదు, నా కొడుకు మారలేదు,
ప్రార్థన చేయండి అని అందరికీ అడుక్కొని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే రాత్రి వేళ మిరియాము చేసిన పద్ధతిగా, మిరియాము చేసినట్ల తన తల్లిదండ్రులు చేసుకున్నట్టుగా రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు వారి పిల్లల నిమిత్తం, వారి కుటుంబం నిమిత్తం, వారి సంఘం నిమిత్తం, వారి సేవకుల నిమిత్తం ఏమై తీరాలి, ఎల్లప్పుడూ కనిదృష్టిని పెట్టుకుని సంరక్షించే ఒక బాధ్యతను ఏం చేయాలి, కాలములో ఉన్న సంఘాలు ఏం చేయాలి, సిద్ధపరచుకు తీరాలి. అలాగైతే ఏం చేయొచ్చు, ఏ రీతి కలిగిన అపాయము మోషేకి రాలేనట్టుగా, ఏ రీతి కలిగిన నాశ నష్టాలు మోషేకి రాలేనట్టుగా, మోషే విమోచకుడుగా తిరిగి నిలబడడానికి ఏమై తీరింది, వీరి యొక్క కనుదృష్టి కాపలా కాసి తీరింది, వారి యొక్క తోడు కాపలా తీరింది, వారి యొక్క సంరక్షణ కాపలాగా ఉండి తీరింది. అలాగైతే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు అడిగే మాట, నీ స్వార్థాత్మికతను విడిచిపెట్టి అందరి కొరకు ఉండేటట్టుగా, అందరినీ ఆత్మీయతలో నడిపించేటట్టుగా, అందరికీ ఆత్మిక సంరక్షణ కలిగేటట్టుగా నిస్వార్థము లేని యొక్క ఆత్మీయతలోకి తిరిగి వద్దాం. నిస్వార్థము లేని, అందుకే చాలా మంది యొక్క ప్రార్థనను పరిశోధిస్తే వారి కోసం, వారి పిల్లల కోసం, వారి కుటుంబం కోసమే తప్ప అది స్వార్థ ప్రార్థన అన్నది తెలుసుకోలేకపోతున్నారు. చాలా మంది ఉపవాసం చేస్తారు వారి కుటుంబం కోసం, వారి కుటుంబంలో ఉన్న క్షేమాభివృద్ధి కోసం. అవన్నీ స్వార్థముగా చేసే పనులే. ఈ రాత్రి వేళ స్వార్థాన్ని విడిచిపెట్టి వదిలే ఏం చేయండి, అందరి కొరకు మనస్తత్వం కలిగేటట్టుగా స్వార్థం లేని యొక్క ఆత్మిక జీవితాన్ని కడుదాం. స్వార్థం లేని, అందరి కొరకు, అందరి నిమిత్తం, అందరిని ఆత్మీయతలో నడిపించే ఒక ఆత్మిక జీవితాన్ని ఏం చేసుకుందాం, అప్పగించడానికి మనస్తత్వాన్ని చూపించుకుందాం. అలాగైతే రాత్రి వేళ మిరియాములాగా మనం కూడా ఏం చేయాలి, కొందరు ఆత్మీయతలో నుంచి తొలగిపోకుండా, కొందరు దేవుని యొక్క వాక్యములో నుంచి విదజల్లిపోకుండా ఏం చేసి తీరాలి, నువ్వు కాపలా కాసి తీరాలి. అందుకే కదా బైబిల్ గ్రంథంలో ఒక మంచి వాక్యం ఉంది, రాత్రి కావలివాడ రాత్రి ఏమయ్యింది అన్న ప్రశ్నను అడగడానికి కారణం ఏంటో తెలుసా, ఆ కావలివాడు రాత్రి అంతా కూడా కాపలా కాసుకొని నిద్రపోకుండా తన నిద్రను మానుకొని తన పట్టణాన్ని కాపుకున్నట్టుగా, తన ప్రజల యొక్క సంరక్షణనిచ్చి తీరినట్టుగా ఈ కాలములో దేవుని యొక్క బిడ్డలు కూడా ఈ మిరియాము చేసిన ఆ మోషే యొక్క తల్లిదండ్రులు చేసినట్టుగా కొందరిని కాపలా కాసి వారిని ఆత్మీయతలో విడిపించుదాం. వారి యొక్క ఆత్మీక సంరక్షణను నిలబెట్టి తీరుదాం. వారి లోకములో పడిపోకుండా, వారి సాతాను యొక్క చేతిలో ఇరుక్కుపోకుండా, వారి దేవుని యొక్క వాక్యంలో నుంచి విదజల్లిపోకుండా కాపలా కాసే వాళ్ళు లెగిస్తే చాలా బాగున్ను. అలాగైతే అనేక మంది ఆత్మీకులు దేవుని కొరకు రోషం కలిగి నిలబడి తీరొచ్చు. అందుకే నీ వ్యక్తిపర జీవితంలో స్వార్థాన్ని విడిచిపెట్టండి. నీ గురించి, నీ కుటుంబం గురించి ఆలోచించిన ఆలోచనలు అనాత్మీకత చెందేది. అందరి గురించి ఆలోచించే ఒక మనస్తత్వంలోకి రావాలి. శరీరంలో ఉన్న ఒక అవయానికి వేదన కలిగితే శరీరం అంతటికి వేదనే. అలాగైతే స్వార్థముతో ఉంటే ఏమై తీరదు, శరీరం వేదనను అనుభవించక తీరదు. అలాగైతే రాత్రి వేళ చెప్పడానికి కోరే ఒక మాట, మోషేకి ఏ రీతి కలిగి హాని జరగకుండా ఒక కుటుంబం మొత్తం ఏడుస్తున్నది, ఒక కుటుంబం మొత్తం కాపలా కాస్తున్నది, ఒక కుటుంబం మొత్తం దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నది, ప్రార్థన చేస్తున్నది, ఒక కుటుంబ సమేతం ఏం చేస్తున్నది, ఆయన ఒక వాగ్దానం నేలకడగా ఉండి తీరుటకు, ఆయన ఒక వాగ్దానం జీవం పొంది తీరుటకు, ఆ వాగ్దానమైన మోషేకి ప్రాణాయుష్ పోయించుటకు ఏం చేస్తున్నారు, కాపలా కాసే ఒక బాధ్యతను తీసుకున్నట్టుగా మనకి కనిపించుతున్నది. అలాగైతే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు అడుగుతున్న ఒక మాట, నీ కుటుంబం యొక్క కాపలా నిమిత్తం, నీ పిల్లలు కాపలాతో ఉండి తీరుటకు నిమిత్తం, వారి యొక్క ఆత్మిక సంరక్షణ నిమిత్తం, నీ సంఘం యొక్క ఆత్మిక సంరక్షణ నిమిత్తం, నీ సేవకులకు ఆత్మిక సంరక్షణ నిమిత్తం నువ్వేం చేసి పెడుతున్నావో ఈ రాత్రి వేళ ఒకసారి పరిశోధించుకో. ఒకవేళ నీవు మేలుకోకపోతే ఏమై తీరొచ్చు, సాతాను చేతిలో కొందరు పడిపోయి తీరొచ్చు, కొందరు సంఘాలు విడిచిపెట్టి వెళ్ళి తీరొచ్చు. అందుకే ఈ కాలంలో అనేక మంది సంఘస్థులకు వేదన లేదు, దుఃఖం లేదు. సంఘములో అంతకాలం సంఘములో సభ్యులుగా ఉండి సంఘం విడిచిపెట్టి వేరే సంఘానికి వెళ్ళినప్పుడు వారిని తిరిగి మరలా అదే సంఘములోకి తీసుకొచ్చి ఆత్మికతలో ఆరాధన చేయాలి, ఆత్మికతలో వారిని నిలబెట్టి తీరాలి, వారి యొక్క ఆత్మిక సంరక్షణలో ఉండి తీరాలి అన్న మనస్తత్వం రాకుండా ఉండేటట్టుగా పోవడానికి కారణం ఏంటిది, వారి లోపల స్వార్థం వ్యాపరించింది కాబట్టి. అలాగైతే రాత్రి వేళ నేను చెప్పడానికి కోరే ఒక మాట, ఆ స్వార్థ ఆలోచనలు మానేసి ఆత్మిక తట్టులో ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. అందుకే మిరియాం అక్కడ నిలబడి కాపలా కాసుకుంటున్నది, ఇంట్లో ఉండి తల్లిదండ్రులు కాపలా కాసుకుంటున్నారు. వారందరూ కూడా ఆత్మిక తట్టులో ఒకే ఒక ఉద్దేశం, మోషేకి ఏ రీతి కలిగిన హాని జరగకూడదు, మోషేకి మొసలలు తినివేయకూడదు, మోసేని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోకూడదు. అందుకే ఆ కరెక్ట్ సమయం
సమయంలో వీళ్ళు కాపలా కాసుకొని వాగ్దాన నిమిత్తం వేకుగా ఉన్న సమయంలో ఏమై తీరిందో తెలుసా? ఆ దేశంలో ఉన్న రాజుగారి యొక్క కుమార్తె అక్కడ స్నానం చేయడానికి వచ్చి తీరి ఆమె ఆ కుమారుని ఆ పెట్టిని ముందు చూచింది. ఆ పెట్టిని చూచేసరికి పెట్టి దగ్గరికి వెళ్ళి ఆ పెట్టిని తెరిచేసేటప్పుడు సరికి పెట్టి లోపల ఉన్న శిశువుని చూచినప్పుడు ఆ శిశువు పట్ల తన మనసు వచ్చి తీరింది. ఆ శిశువు పట్ల మనసు రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆ శిశువు పెట్టిలో ఉండి ఆమె ఇంటి దగ్గర స్నానం చేయకుండా ఆ ఏరు దగ్గరకు వచ్చి స్నానం చేయడానికి ఉన్న మనస్తత్వం ఏంటో తెలుసా? ఒక కుటుంబం కాపలా కాస్తున్నది కాబట్టి, ఒక కుటుంబం ఆత్మీయతలో ప్రయాసపడుతున్నది కాబట్టి, ఒక కుటుంబం తన కనుదృష్టిని ఆపకుండా సంరక్షణ కొరకు దేవుని తట్టు తిరిగి నిలబడి ఉన్నది కాబట్టి దేవుడు దానిని చూడకుండా ఉండలేకపోయారు. అందుకే ఈమెని ఇంటి దగ్గర నుంచి దేవుడు ఏం చేశారో తెలుసా? ఆ పెట్టి ఉన్న దగ్గరికి దేవుడు ఆయనని ఏం చేశారు? పంపించేటట్టుగా మనం తెలుసుకోగలిగేది. ఈ రాత్రి వేళ నేను చెప్పడానికి కోరే ఒక మాట, కొందరిని కాపాడడానికి, కొందరి ఆత్మిక సంరక్షణ కొరకు నీవు గాని ఏడవడానికి సిద్ధం కలిగితే, వారి కాపలా నిమిత్తం నీవు గాని ప్రయాస పడడానికి మనస్తత్వం కలిగితే, కొందరిని దేవుడు ఏం చేయొచ్చు? రాజగృహములో నుంచి తరిమి నీకు కావాల్సిన విడుదల దొరికే ఆ చోటుకి ఏం చేయొచ్చు? తిరిగి తీసుకొచ్చి తీరొచ్చు. అలాగైతే ఒక అద్భుతానికి నీవేం చేయొచ్చు? సాక్షిగా మారి తీరొచ్చు. అలాగైతే అక్కడ చదివిన భాగంలో కిందకి చదివితే మనం చూడగలిగేది, అక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగి తీరింది. ఏ రాజు పిల్లలను చంపమని ఆదేశించారో అదే రాజు ఇంట్లోకి ఈ కొడుకుని తీసుకెళ్లేంతటిగా దేవుని యొక్క అద్భుతం అక్కడ పనిచేసి తీరింది. దేవుని యొక్క వాగ్దానం అక్కడ పనిచేసి తీరింది. దేవుడు ఆలోచించిన ఆ వాగ్దాన నెరవేరింపు ఏమై తీరింది? ఆ కుటుంబములోకి వ్యాపరించి తీరింది. దానికి కారణం ఏంటిది అంటే, వాళ్ళు కాపలా కాసుకొని ఆత్మీయతలో సంరక్షించడానికి చూపించిన మనస్తత్వం. అలాగైతే రాత్రి వేళ సంఘాలు ఈ యొక్క ఆత్మీక అలవాటును జీవితంలో అనుభవించడానికి ప్రారంభిస్తే సంఘ సభ్యులను కాపాడి తీరొచ్చు. సంఘములో ఉన్న ప్రజలకు ఆత్మీకతలో సంరక్షణ ఇచ్చి తీరొచ్చు, విడుదలిప్పించి తీరొచ్చు. అలాగా చివరికి జరిగిన మాట ఏంటిది అంటే, మిరియాము ఆ రాజుగారి యొక్క కుమార్తె వచ్చి పెట్టిని తెరిచేసరికి ఈమె పరిగెట్టు వచ్చి ఏం చెప్పిందో తెలుసా? ఏమమ్మా, ఈమెని సంరక్షించడానికి నేను ఒక వ్యక్తిని తీసుకురానా, లేకపోతే ఈ శిశువుని చూడడానికి ఒక మనిషిని తీసుకురానా అన్న విధానంగా చెప్పి ఆ కుమారుని ఏం చేసుకున్నది? రాజు యొక్క ఇంట్లోకి అడుగు పెట్టించుకునేటట్టుగా ఏం చేసింది? ఆమె మధ్యవర్తిని వహించేటట్టుగా మనకి కనిపించుచున్నది. అలాగా చెప్పడానికి అనుకున్న కారణం ఏంటో తెలుసా? ఆమెకి తెలుసు, ఇంకెవరైనా తీసుకొచ్చి తీరితే ఆ కుమారుడికి ఆత్మిక వాగ్దానంలో నెరవేరి పొంది తీరదు. అందుకే మిరియాం ఏం చేసిందో తెలుసా? సొంత తల్లిని తీసుకొచ్చి అప్పగించినట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. ఆ చరిత్ర మొత్తం చెప్పుకెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. నేను చెప్పడానికి కోరి వచ్చే ఒక మాట, మిరియాము దగ్గర నుంచి అక్కడ ఆత్మికులు నేర్చుకోవాల్సిన విషయం, సంఘస్థులను కాపాడడానికి, తోటి సహోదరుని కాపాడడానికి, తన ఆత్మిక సంరక్షణ నిమిత్తం, తన ఆత్మికతలో తొలగిపోకుండా నిమిత్తం కంటి రెప్పను మూయకుండా ఆ వేకుగా ఆగి దేవుని సన్నిధిలో ఏడవగలిగిన ప్రజలు కానీ లెగిస్తే ఈ కాలంలో ఉన్న సంఘాలు బాగుపడి తీరుతుంది. ఈ కాలంలో సంఘ బిడ్డలు బాగా తీరుతుంది. నీ కుటుంబంలో ఉన్న పిల్లలు బాగుపడి తీరుతారు. దేవునిని విడిచిపెట్టే వెళ్ళే ఒక మనస్తత్వం కూడా వారి యొక్క ఆలోచనలో కూడా వచ్చి తీరదు. అందుకే అక్కడ చదివిన వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం, సంరక్షణను నిప్పించి ఆ కుమారుని యొక్క ప్రాణాన్ని దక్కించి తీరడానికి ఆ కుటుంబం చేస్తున్న ప్రయత్నం, మిరియాము చేస్తున్న ప్రయత్నం ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. ఈ ఆత్మిక అలవాట్లను ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు నీ ఆత్మిక జీవితంలో కూడా ఏం చేయాలి? అభ్యాసం చేసుకోవడానికి, అలవాటు చేసుకోవడానికి దిగజారి తీరాలి. అలాగైతే ఒక్క విశ్వాసి కూడా సాతాను చిక్కుల్లో పడి తీరడు. ఒక విశ్వాసి కూడా సంఘం విడిచిపెట్టి వెళ్ళి తీరడు. ఒక విశ్వాసి కూడా ఆత్మిక వాక్యములో నుంచి విదజల్లిపోడు. ఆత్మిక సంరక్షణలో ఉండి తీరగలగొచ్చు. అలాగైతే రాత్రి వేళ ఎంతమంది ఈ ఆత్మిక పద్ధతిలో మనస్సును సిద్ధపరిచి ఇతరుల యొక్క ఆత్మ సంరక్షణ నిమిత్తం, ఇతరులు దేవుని దగ్గరికి వచ్చే నిమిత్తం, ఇతరులు దేవుని యొక్క కొరకు జీవించడానికి మనసును ఏర్పరిచే నిమిత్తం ఎంతమంది మిరియాములాగా మోషే యొక్క తల్లిదండ్రుల్లాగా ఏ రీతిగా కాపలా కాశారో ఆ ఒక మనస్తత్వంలో ఈ కాలంలో ఉన్న ఆత్మికులు వచ్చి తీరితే సంఘాలు బాగుపడి తీరుతుంది, కుటుంబాలు బాగుపడి తీరుతుంది, ఆత్మిక సమాజం ఏమై తీరుతుంది, దేవుని కొరకు నిలబడగలిగేటట్టుగా మనకి ఏం చేయొచ్చు? మనం చూచి తీరవచ్చు. అందుకే
అందుకే నేను చెప్పి రావడానికి కోరే ఒక మాట, పేరు మరియం ఒక పేరు ఎదిరించింది, దమాయించింది, తిరుగులాడినదే. కానీ తన ఆత్మిక స్థితిగతులో ఏమై తీరిందో తెలుసా? కాపాడాలనుకున్న మనస్తత్వం, దేవుని కొరకు దేవుని సన్నిధిలో ప్రయాసపడి తన సహోదరి యొక్క సంరక్షణ నిమిత్తం నిలబడడానికి మనస్తత్వం చూపించిన ఒక ప్రణాళికలోకి తన జీవితం ఏమై తీరింది? మారిపోయి తీరింది. అలాగైతే రాత్రి వేళ సంఘాలను కాపాడండి, సేవకులను కాపాడండి, నీ కుటుంబాన్ని కాపాడడానికి నీవేం చేయాలి? లెగడానికి మనస్తత్వం కలిగేటట్టుగా ఉండి తీరాలి. ఆ వారిని కాపలా కాసి ఏం చేయాలి? అందుకే సంఘములో ఉన్న సేవకులు విశ్వాసులకు అడిగేది, ఎందుకు ఆదివారం రాలేదు, ఎందుకు శుక్రవారం రాలేదు? అది చాలా సంఘాల్లో దౌర్భాగ్యం ఏంటిది అంటే సేవకుడే అడిగేది, ఒక్క విశ్వాసికి నోరు రావట్లేదు అడగడానికి. తోటి సంఘస్థుడు ఎందుకు రాలేదు, ఎందుకు ఆరాధన ఎగ్గొడుతున్నావు, ఎందుకు సంఘముకి రాలేదు, ఏమి ప్రార్థనకు ఏం చేయడం మనసనిపించట్లేదు, ఏంటి కారణమని అడగడానికి మనస్తత్వం లేదు. అది స్వార్థాలోచనలో జీవించే ఒక తత్వం. ఆ స్వార్థాన్ని విడిచిపెట్టి అందరినీ సంఘములో చేర్చుకోగలిగేటట్టుగా, అందరినీ ఆత్మీక సంరక్షణలో ఆత్మిక వాగ్దానం లోపల నిలబెట్టి తీరడానికి దేవుని యొక్క బిడ్డలు ఈ కాలంలో ఏం చేయాలి? లెగడానికి మనస్తత్వం కలిగేటట్టుగా ఉండి తీరాలి. అలాగైతే మిరియాము దగ్గర నుంచి నేర్చుకున్న ఒక విధానం, తన సహోదరుని కాపాడుకునేటట్టుగా, నీ కుటుంబాన్ని కాపాడుకో, నీ సంఘాన్ని కాపాడుకో, నీ సంఘంలో ఉన్న సభ్యులను కాపాడుకో, నీకు ఆత్మీకతలో నడిపించిన నాయకుల్ని కాపాడుకు తీరుకో. అలాగైతే ఏం చేయొచ్చు? మన ఆత్మిక వలయములో సంరక్షణ కలిగే ఒక విధానం ఉండి తీరొచ్చు. తర్వాత మనకి మిరియాము గురించి కనిపించేది ఎక్కడంటే నిర్గమకాండం 15వ అధ్యాయానికి వచ్చినప్పుడు రెండోదిగా మనకి మిరియాము గురించి మనకి కనిపించేటట్టుగా మనకి కనిపిస్తున్నది. దాని 15వ అధ్యాయం 20వ వచనం నుంచి కిందకి చదివితే అక్కడ మనకి మిరియాము ఒక ప్రవక్తరాలుగా మారిపోయినట్టుగా కనిపించి తీరుతున్నది. ఒకప్పుడు సంరక్షణనిచ్చి కంటికి రెప్పలా కాపాడుకున్న ఒక మంచి కాపాడడానికి ఉన్న మనస్తత్వం కలిగిన మిరియామును నిర్గమకాండం 2వ అధ్యాయంలో చూసినప్పుడు 15వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు తన ఆత్మిక స్థితిగతి ఒక ప్రవక్తగా ఏం చేసింది? మార్పు చెంది తీరింది. దాని యొక్క అర్థం, ఆమె యొక్క మిరియాము ఒక ఆత్మిక జీవితంలో శారీరక ఎదుగుదల వచ్చేటట్టుగానే ఆత్మిక ఎదుగుదల కూడా వచ్చి తీరింది. అంటే చిన్నప్పుడు నా స్థితిగతిలో తన సహోదరిని కాపాడడానికి ఉన్న మనస్తత్వం ఇప్పుడు ఒక సమాజం అంతటిని కూడా కాపాడడానికి ఉన్న ఆత్మిక మనస్తత్వంలోకి వచ్చి తీరింది. అందుకే నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనానికి వచ్చినప్పుడు అక్కడ మిరియామును ప్రవక్తరాలుగా వ్యాఖ్యానించేటట్టుగా మనకి కనిపించింది. ఒకప్పుడు సహోదరిని కాపాడుకుంది, ఒకప్పుడు ఒక కుటుంబాన్ని కాపాడుకోవడం అనుకున్న మనస్తత్వం ఉన్న మిరియాము ఇప్పుడు ఒక ఇశ్రాయేల్ సమాజం మొత్తానికి, ఇశ్రాయేలీలు ఉన్న 12 గోత్రములకు, ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఆత్మిక సంరక్షణ నిమిత్తం ఆమె ప్రవక్తకు కలిగిన ఆత్మిక పరిచర్యలోకి తన జీవితం ఏమై తీరింది? ఎదుగుదల పొంది తీరింది. అలాగైతే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు చెప్పడానికి కోరే ఒక మాట, నీ వయసు ఆత్మీకతలో పెరుగుతున్న కొద్దిగా నీ పరిచర్య కూడా ఏమై తీరాలి? ఆత్మీకతలో పెరిగి తీరాలి. లేకపోతే నువ్వు ఆత్మీకతలో ఎదుగుదల పొందేది నీ పరిచర్యలో అది కనబడి తీరాలి. అందుకే పౌలు కొన్ని వాక్య భాగంలో చెప్పేది ఆయన సంఘస్థుల గురించి చాలా వేదన పడేటట్టుగా, దుఃఖపడేటట్టుగా మనకి కనిపించుతున్నది. అందుకే కదా చాలా సార్లు పౌలు గారు చెప్పిన ఒక మాట, ఇప్పుడు కూడా మీరు శిశువులాగైనా ఉన్నారా? ఒక ఎదుగుదల మీకు రాలేదా? ఇప్పుడు కూడా నేను నీకు పాలే అందించి తీరాలా? ఎప్పుడు మీరు బలిష్టమైన ఆహారం తినేది, ఎప్పుడు మీరు శక్తియుక్తమైన ఆహారం తినేది? సంఘస్థులు ఇప్పుడు కూడా ఏమై తీరుతున్నారంటే ఎదుగుదల లేకుండా పోతున్నారు. ఉన్న రక్షణ పొందేటప్పుడు ఎలాగున్నారో అంతే తప్ప దానికి ఒక్క అంచున కూడా ఏం చేయలేకపోతున్నారు, ఎదుగుదలలోకి రాలేకపోతున్నారు. అలాగైతే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు చెప్పే ఒక మాట, నీ ఆత్మిక ఎదుగుదలను ఒక్కసారి పరిశోధించుకో. గత రక్షణ పొందేటప్పుడు ఎలాగుంది, ఇప్పుడు నీ స్థితిగతి ఎలాగుంది? నీవు దేవునిలో ఎదుగుతున్నావా, తగ్గు తీరుతున్నావా? రాత్రి వేళ ఒకసారి పరిశోధించుకు తీరాలి. అనేక మంది దేవుని యొక్క బిడ్డలు, అనేక మంది దేవునితో సంబంధం కలిగిన దేవుని యొక్క ప్రజలు, అనేక మంది ఆత్మికతలో ఎదుగుదలను అనుభవించలేకపోతున్నారు. ఆత్మికతలో వారు ఒక పట్టిగా ఎక్కువ అయి తీరలేకపోతున్నారు, ఎదుగుదల స్థాయిలోకి రాలేకపోతున్నారు. కానీ మిరియాముకు చెప్పగలిగితే ఆమె జీవితంలో ఎదుగుదల వచ్చేది మనకి కనిపించినది. ఒకప్పుడు రక్షణ ఇచ్చే రక్షకునిగా కనబడే ఒక పాత్రగా మనకి కనిపించింది. కానీ ఇప్పుడు దేవుని దగ్గర నుంచి మెసేజ్ పొందుకొని, దేవుని దగ్గర నుంచి కబురు పొందుకొని ప్రజలకు ఇచ్చేంతటిగా ఒక ప్రవచన స్థాయిలో ఉన్న విధానం ఏమై తీరింది ఆమె జీవితంలో దొరికేటట్టుగా మనకి కనబడుతున్నది. అలాగైతే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు అడుగుతున్న ఒక మాట, నీ ఆత్మిక పరిచర్యలో ఎదుగుదల ఎంత మాత్రం వచ్చి తీరుతున్నదో ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. అందుకే సంఖ్యాకాండం 15వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇక్కడ మిరియామును ఒక ప్రవక్తురాలుగా వర్ణించుచున్నట్టుగా మనకి కనిపించుతున్నది. బోల్డ్ మంది ప్రవక్తలు ఉన్నట్టుగా మనకి కనబడుతున్నాయి. కానీ ఒక ఆడది ప్రవక్తురాలుగా ఉండి ఇశ్రాయేల్ ప్రజలు
ప్రజలకు ఏం చేసి పెట్టేది? ఆత్మీయతలో పరిచర్య చేసి పెట్టేది, ఆత్మీయతలో సలహా ఇచ్చి పెట్టేది, ఆత్మీయతలో వాక్యం వ్యాఖ్యాన పరిచిచ్చేది, ఆత్మీయతలో దేవుని యొక్క చిత్తాన్ని ఏం చేసేది? బోధించుకొని నేర్పించుకునే ఒక ప్రణాళికలోకి తన పరిచర్య ఏమై తీరింది? ఎదుగుదల పొంది తీరింది. అలా అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు కోరే ఒక మాట, నీ ఆత్మిక స్థాయి ఎదుగుదల పొంది తీరాలి. ఆ ఎదుగుదల నీ ప్రార్థనలో కనబడి తీరాలి, అది నీ ఆరాధనలో కనబడి తీరాలి, అది నీ ఆత్మిక జీవితంలో కనబడి తీరాలి, అది నీ సువార్త పరిచర్యలో కనబడి తీరాలి. కొందరి ఆత్మిక ఎదుగుదల ఏం లేదు, ఎదిగొచ్చే ఒక స్థాయి కనబడట్లేదు. ఇప్పుడు కూడా కొందరి ప్రార్థనా జీవితం పరిశోధించుకు తీరితే రక్షణ పొందేటప్పుడు ఎంత ప్రార్థన చేస్తున్నారు, ఇప్పుడు కూడా అంతే. రక్షణ పొందేటప్పుడు ఎంత దశమభాగం ఇస్తున్నారు, ఇప్పుడు కూడా అంతే. చాలా మందికి తెలియట్లేదు. ఎదుగుదల వచ్చేస్తే నీ ప్రార్థనా సమయం మారిపోద్ది, నీ దశమ భాగం కానుకల సంఖ్య కూడా మారిపోయి తీరుద్ది. అందుకే 10వ వంతు నుంచి ప్రారంభించేసి ఇప్పుడు కూడా చాలా మంది 10వ వంతు ఇచ్చేసుకొని తన జీవితం ఏం చేస్తున్నారు? ఆత్మికతలో దిగజారి చేస్తున్నారు. నువ్వు రక్షణ పొందిన ఆ రోజే ఆ సంవత్సరమే నీకు 10వ వంతు ఇవ్వడానికి హక్కు. దాని మరుసటి సంవత్సరం వచ్చేస్తే 11వ వంతు ఇవ్వాలి, దాని మరుసటి సంవత్సరం వస్తే 12వ వంతు ఇవ్వాలి, దాని మరుసటి సంవత్సరం వస్తే 13వ వంతు ఇవ్వాలి. అలాగా నీ ఆత్మిక ఆయుష్ పెరుగుతున్న కొద్దీ 10వ వంతు ఏమై చేయాలి? ఎదుగుదల పొందుకొచ్చి తీరాలి. ఈ కాలంలో ఉన్న అనేక మంది ప్రార్థనా జీవితంలో ఎదుగుదల లేదు. నువ్వు రక్షణ పొందేటప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థనలో 10వ వంతు దేవునికి ఇచ్చి తీరాలి. అలాగైతే నువ్వు రక్షణ పొందేటప్పుడు 24 గంటలు నీకు ఉండి తీరితే 2 గంటల 40 నిమిషాలు నువ్వు రక్షణ పొందిన రోజులో నువ్వేం చేయాలి? చేసుకు తీరాలి. 12వ రక్షణ పొందిన సంవత్సరం దాన్ని మొదటి సంవత్సరంలో తీరేసరికి 2వ సంవత్సరం వచ్చేసరికి నీ ఆయుష్ ఏమై తీరాలి? అది 11వ శతాబ్దంగా మారి తీరాలి. అంత ఎదుగుదల వచ్చి తీరాలి. చాలా వేదన కలిగే స్థాయి ఏంటిది అంటే ఇప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డలు 2.5 గంటలు కూర్చొని ప్రార్థన చేస్తున్నారంటే లెక్కలేదు. వాళ్ళు ఇప్పుడు కూడా దశమ భాగం డబ్బులకే ఇచ్చేసి ఏదో ఉద్ధరించామని చెప్తున్నారు. నాయన, నీ దశమ భాగం కాదు దేవునికి కావాల్సింది, నీ ఆత్మిక చర్యలో ఉన్న ఆ సమయం, అవకాశం, సందర్భం ఏం చేయాలి? ఇచ్చి తీరాలి. 365 రోజులు ఉన్నాయి నీకు. 360 రోజులు సుమారు 40 రోజులు దేని కొరకు? దేవుని కొరకు ఉన్నది. అలాగైతే 40 రోజులు నువ్వు తిండి తినలేవు. ఆ 40 రోజులు దేని నిమిత్తం? ఉపవాసం నిమిత్తం. ఇప్పుడు కూడా చాలా మందికి గుర్తు రావట్లేదు. సంవత్సరంలో ఉన్న 40 రోజులు దేని కొరకు? దేవుని కొరకు అప్పగించాల్సిన ఉన్న దశమ భాగం. అది నేను చెప్పేది రక్షణ పొందేటప్పుడు. రక్షణ పొందిన తర్వాత అదేం చేయాలి? ఈ ఎదుగుదల పొంది వచ్చి తీరాలి. అలాగైతే సంవత్సరానికి 365 రోజులు ఉంటే 10 సంవత్సరాలు వచ్చి తీరిందనుకో. అలాగైతే నీ ఉపవాస చర్య కూడా పెరిగి తీరిది. అందుకే చాలా మంది ఆత్మీయతలో తగ్గిపోవడానికి ఉన్న కారణం ఏంటిది అంటే వారు అన్ని విషయంలో ఎదుగుదల ఏం చేయలేకపోతున్నారు, వారి జీవితంలో అలవాటు చేసుకోలేకపోతున్నారు. అందుకే ఈ రాత్రి వేళ నీ ఆత్మిక ఎదుగుదలను ఒక్కసారి పరిశోధించుకో. నీ ప్రార్థనలో ఎంత మాత్రం ఎదుగుదల ఉందో ఒకసారి పరిశోధించుకో. నీ ఉపవాసంలో ఎంత మాత్రం ఎదుగుదల ఉందో ఈ రాత్రి వేళ పరిశోధించుకో. నువ్వు ఆత్మిక చర్యలో పరిచర్యలో ఎంత మాత్రం ఎదుగుదల పొందుతున్నావు ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకో. చాలా మందికి ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డల ఆత్మిక స్థాయి ఏంటిదంటే ఒక రక్షణ పొందేటప్పుడు దేవుని కొరకు పరిగెట్టడానికి ఉన్న తీవ్రత ఉండేది. ఎప్పుడు దేవుని కొరకు పరిగెట్టడానికి కడపత్రికలు మోయడానికి కూడా మనసు లేదు. దేవుని దగ్గర ఉపవాసం చేయడానికి కూడా మనసు లేదు. దానికి నానా రీతిగా వాళ్ళు మొదలుతారు. అయ్యా, మాకు రోగం ఉంది. రోగం ఎవరికి లేదు, అందరికీ రోగం ఉన్నాయి. కానీ ఏదో ఒక వంకతో ఆత్మీయతను ఏం చేస్తున్నారు? అణిచి తొక్కి వేస్తున్నారు. అందుకే రాత్రి వేళ చెప్పడానికి కోరే ఒక మాట, నీ ఆత్మిక ఎదుగుదలని రాత్రి వేళ ఒకసారి పరిశోధించుకో. గత సంవత్సరం నీ ఆత్మికత ఎలాగుంది, ఇప్పుడు నీ ఆత్మికత ఎలాగుంది? నువ్వు రక్షణ పొందేటప్పుడు నీ ఆత్మికత ఎలాగుంది, ఇప్పుడు నీ ఆత్మిక స్థాయి ఎలాగుంది? ఒక్కసారి రాత్రి వేళ పరిశోధించుకో. కానీ మిరియాముకు చెప్పడానికి ఘనత చెందేది ఉంది. చిలిపితనములో ఉన్న ఆత్మికత ఎదుగుదల వచ్చేసరికి ఒక ప్రవక్తురాలుగా ఘనత చెంది తీరింది, ఒక అభిషక్తురాలుగా ఘనత చెంది తీరింది, ఒక దేవుని యొక్క దాసిగా దేవుని నామాన్ని లేవనెత్తి ఒక ఆమెగా నాయకత్వం వహించి తీరిన ఒక ఆమెగా తన ఆత్మిక జీవితం ఏమై తీరింది? మార్పు చెంది తీరింది. దానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? తన ఆత్మిక జీవితంలో ఏం చేసింది? ఎదుగుదల నిమిత్తం ఏం చేసింది? ప్రయాసపడి తీరింది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు కోరేది, నీ ఆత్మిక ఎదుగుదల నిమిత్తం నీవేం చేయాలి? కేవలం దశమ భాగం లెక్కలు మాత్రం తీస్తే మాత్రం సరిపోదు. నీ ప్రార్థనా జీవితాన్ని పరిశోధించుకో. నీ ఉపవాసం ఉపవాసం సంవత్సరానికి ఎన్ని చేస్తున్నావు ఒకసారి లెక్కేసుకుని చూసుకో. నువ్వు దేవుని కొరకు సమయం ఖర్చు పెట్టే సమయాన్ని ఒకసారి ఏం చేసుకో? ఖర్చు పెట్టుకొని చూసేసుకో. అలాగైతే నీవు నీ ఆత్మిక స్థాయిలో ఏం చేయొచ్చు? ఎదుగుదల పొంది తీరొచ్చు. నీ ఆత్మిక తట్టులో నీవేం చేయొచ్చు? ఎత్తైన స్థాయిలోకి వచ్చి తీరొచ్చు. అలాగైతే రాత్రి వేళ దిగజారిపోయిన ఆత్మిక స్థాయిలో
స్థాయిలో ఉన్నవారు ఈ రాత్రి వేళ ఒక నిర్ణయం తీసుకోండి. ఈ వాటి నుంచి నా జీవితం ఎదుగుదలలోకి వచ్చేంతటిగా నేనేం చేస్తాను, లెక్కలు రాసి తీరుతాను. అందుకే అనేక మంది అప్పులు ఇచ్చేటప్పుడు తెచ్చుకునేటప్పుడు అన్ని రాసేస్తారో తప్ప వారి ఆత్మీక జీవితంలో ఉన్న లెక్కలు ఇప్పుడు కూడా సరి చూసుకోలేదు. ఈ రాత్రి వేళ నీ ఆత్మీక లెక్కలను ఒక్కసారి నీకున్న పుస్తకాల్లో రాసి చూసేసుకో. ఈ రాత్రిని ఈ రోజు నీకు దొరికిన 24 గంటల్లో ఏమేమి చేశావు, ఈ గత నెలలో నువ్వు ఏమేమి చేసావో, పోయిన గత సంవత్సరంలో దేవుని కొరకు ఏమేమి చేసావు రాసి ఉంచేసుకో. రాసి ఉంచితేనే నీకు తెలిసి వచ్చేది ఎంత తక్కువ ఉంది, ఎంత ఎక్కువ ఉంది. ఈ కాలంలో అనేక మంది దేవుని యొక్క బిడ్డలకు ఉన్న దౌర్భాగ్యం, ఆత్మీకతలో లెక్కలు వేయడానికి పుస్తకాలు లేవు, ఆత్మీకతలో లెక్కలు రాయడానికి పెన్ను లేదు. అంత దౌర్భాగ్య జీవితం. ఇంకెలాగా మీకు ఆత్మీకతలో ఎదుగుదల వచ్చేది? అలాగే రాత్రి వేళ నేను చెప్పడానికి కోరే ఒక మాట, మిరియాముకు కలిగిన ఆత్మిక ఎదుగుదల ఈ కాలమున ప్రతి విశ్వాసకు వచ్చి తీరాలి. ప్రతి విశ్వాసి రోజు పాలు తాగే జీవితం కాకూడదు. ఏమై తీరాలి? ఆరోగ్యవంతమైన ఆహారం తినే ఒక జీవితమై తీరాలి. ఆరోగ్యవంతమైన ఆహారం తిని 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 కొన్ని రోజులు పోయి ఆహారమే అక్కర్లేదు, ఆహారంతో నాకు ఏ రీతి కలిగిన సంబంధం వద్దు అన్న ప్రణాళికలోకి ఆత్మిక ఎలుగింపు వచ్చి తీరుతుంది. అందుకే కదా ఏలియా ఒక జీవితం మీరు చూడండి, 40 రోజులు 40 రాత్రులు ఆహారం పుచ్చుకోకుండా, మంచి నీళ్లు కూడా పుచ్చుకోకుండా దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయగలిగారు? సమయం గడిపి తీరగలిగారు. మోషే ఒక జీవిత విధానం చూడండి, 40 రోజులు 40 రాత్రులు కొండ మీదకు వెళ్ళి ఆహారం పానీయం అన్ని విడిచిపెట్టేసి దేవునితో సమయం గడపగలిగారు. యేసయ్య జీవితం మీరు చూడండి, 40 రోజులు 40 రాత్రులు ఏం చేశారు? నీళ్లు, ఆహారం, ప్రజల యొక్క తోడు అన్నిటినీ కూడా విడిచిపెట్టుకొని దేవునితో సమయం గడపగలి. ఈ రాత్రి వేళ నేను మీకు అడిగే ఒక మాట, నీ ఆత్మిక చర్యలో అలాంటి ఒక అనుబంధం ఉందా? మనకైతే 12 అయితే చాలు, నోరు నుంచి నీళ్ళు వచ్చేస్తుంది. ఎందుకంటే 12 గంటలకు భోజనం చేయకపోతే తలనొప్పి వచ్చేస్తుంది, చెమట వచ్చేస్తుంది. ఓహో ఎన్ని నేనంటున్నా, నీ ఆత్మిక చర్యలో ఆహారం మానేసుకొని సమయాన్ని అప్పగించడానికి, ఆహారం గురించి తలంచుకోకుండా ఆత్మీకత గురించి తలంచుకోవడానికి నీ ఆత్మిక స్థాయి ఎదిగిందా లేదా? ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకోండి. ఆహారం గురించి చూపించిన అదే కకృతి, ఆహారం తినకుండా దేవుని కొరకు కకృతిని చూపించుకోగలుగుతున్నావా? ఈ రాత్రి వేళ ఒకసారి పరిశోధించుకోవాలి. అలా పరిశోధించుకోగలిగితే నీ ఆత్మిక ఎదుగుదల ఉంది అన్నదానికి అర్థమని చెప్పి తీరొచ్చు. అయితే ఈ నిర్గమకాండం 15వ అధ్యాయానికి వచ్చినప్పుడు మిరియాము ఒక ప్రవక్తురాలుగా దేవుని కొరకు నిలబడేటట్టుగా మనకి కనిపించుతుంది. అక్కడ 15వ అధ్యాయంలో ఉన్న చరిత్ర ఏంటిది అంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడికి వచ్చి తీరారు? ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి ఎర్ర సముద్రాన్ని ఏం చేసుకున్నారు? దాటుకు తీరు. అదే 14వ అధ్యాయంలో రాసిన మాట. ఎర్ర సముద్రం వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేసుకోలేకపోయారు, యుద్ధం చేయలేకపోయారు. కానీ ఆ యుద్ధాన్ని దేవుడు చేసి పెట్టి వారి వ్యతిరేకంగా వచ్చిన ఫరో సైన్యాన్ని మొత్తంగా ఏం చేసేశారు? నీళ్లలో ముంచి చంపేశారు. ఇది చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఏం కలిగింది? బహు ఆనందం కలిగింది, బహు ఆర్భాటం కలిగింది. నాట్యము, పాటలు, ఆనందం అంతా జరిగింది. అందుకే 15వ అధ్యాయం చదివి తీరితే వారి పాటలుగా అక్కడ వర్ణించబడుచున్నది. అక్కడ వాళ్ళు పాటలు పాడి 15వ అధ్యాయం 1వ వచనం నుంచి దాని 19వ వచనం వరకు చదివితే మోషే పాట పాడి, మోషే ఎవరు? వారి నాయకుడు పాట పాడి దేవునికి ఆరాధన చేసి దేవునికి గణపరిచి తన పరిచర్యను ముగించినప్పుడు వెంటనే మిరియాం ఏం చేసుకుంది? ఆమె యొక్క పాత్రను వహించుకొని ఏం చేసుకుంది? ఆమెకి ఇచ్చిన పరిచర్యను అప్పగించి ప్రజలకు చూపించి దేవునికి ఆరాధన చేసుకోవడానికి ఉన్న ప్రణాళిక తన మనస్తత్వంలో వచ్చి తీరింది. అందుకే మిరియాం చేసిన పని ఏంటో తెలుసా? అయ్యగారు పాటలు పాడి ప్రారంభించిన దానిని తోడుగా ఏం చేసుకుంది? ఈమె కూడా పాట పాడి దేవునికి ఆరాధించేటట్టుగా, గణపరిచేటట్టుగా అయ్యగారితో ఐక్యత చెందే ఒక పరిచర్యలోకి వచ్చి తీరింది. అందుకే ఈ కాలంలో ఉన్న అనేక సంఘాలకున్న వేదన కలిగిన స్థాయి ఏంటిది అంటే, అయ్యగారు ప్రారంభించిన దానిని సంఘస్థులు ఏం చేయలేకపోతున్నారు, కొనసాగించలేకపోతున్నారు. సేవకుడు ఆరంభించిన దానిని సంఘస్థులు ఏం చేయలేకపోతున్నారు, నడిపించలేకపోతున్నారు. ఎంత దౌర్భాగ్య జీవితం, ఎంత బాధ కలిగిన స్థాయి. అలాగైతే మోషే ప్రారంభించిన ఆరాధన, మోషే ప్రారంభించిన పాటలు, మోషే ప్రారంభించిన దేవునికి ఇచ్చిన మహిమ ఏం చేసింది? మిరియాము కూడా దానికి ఏం చేసింది? తోడొచ్చేటట్టుగా మనకి కనిపించదు. కారణం ఏంటిది? దేవుడు ఆమెకి ఇచ్చిన ప్రవచన వరం, దేవుడు ఆమెకి ఇచ్చిన ఆత్మిక అనుబంధం ఏం చేసింది? అయ్యగారుతో కలిపి దేవునికి మహిమపరచడానికి వాడి తీరింది. అందుకే 20వ వచనం చెప్తున్న ఒక మాట, ఆమె ఏం చేసింది? ఆమె చేతిలో ఉన్న వాయిద్యములను తీసి దేవునికి గణపరిచి తన తోడుగా కూర్చున్న సహోదరులను కూడా సిద్ధపరిచి వారి నాట్యం ఆడి దేవునికి ఏం చేశారు? మహిమపరిచే ఒక విధానం మనకు అక్కడ కనిపించుతున్నది. చూడండి ఆత్మిక ఎదుగుదల ఎంత గొప్పగా ఉన్నదో ఒకసారి చూడండి. ఒకప్పుడు ఈమె ఒంటరిగా మోషేని కాపాడుకున్నప్పుడు ఒంటరిగా నాట్యం చేసిన ఈమె, అప్పుడు ఒంటరిగా నాట్యం చేసే పరిచర్య ఉండేది ఆమెకి. కానీ ఇప్పుడున్న పరిస్థితి వచ్చినప్పుడు ఈమె ఆత్మిక ఎదుగుదల ఇంత ఎత్తై స్థాయిలోకి వచ్చి తీరింది. అప్పుడు ఒంటరిగా నాట్యం చేయడానికి కాదు, ఈమెతో కలిసి నాట్యం చేయడానికి చాలా మంది ఆత్మికులు ఉండేటట్టుగా ఈమె ఆత్మికతలో ఏం చేసుకోగలిగింది? సంపాదించుకో
ఎందుకు తీరగలిగింది? రాత్రి వేళ నేను చెప్పే ఒక మాట, నీ ఆత్మిక ఎదుగుదల కనబడి తీరుతే, నీ ఆత్మిక ఎదుగుదలతో ఉండి తీరడానికి కొంతమంది ప్రజలు కూడా ఖచ్చితంగా ఉండి తీరుతారు. అయితే ఇక్కడ రాయబడిన ఈ వాక్య భాగములో వీళ్ళందరూ కలిసి ఆడవాళ్ళు దేవునికి ఏం చేశారు? ఘనపరిచి ఆరాధన చేసే ఒక సన్నివేశం మనకి కనబడుతున్నది. ఈ కాలంలో ఉన్న సంఘాల్లో ఉన్న దౌర్భాగ్యం, ఒక్కడికి కూడా నాట్యం చేయడం రాదు. ఒకప్పుడు దేవునికి నమ్మలేని కాలంలో, దేవునికి ఎరగలేని కాలంలో పిచ్చి పిచ్చి పాటలు విని దానికి తలా కాలు అన్ని పట్టీలు గిట్టీలు అన్ని ఊపేవారు. కానీ ఇప్పుడు సంఘంలో కొత్త కాలు కూడా ఊపలేకపోతున్నారు. నాట్యం కూడా ఎంత దౌర్భాగ్యంగా సంఘం లోపలికి వచ్చి కూర్చున్నారు. అంత వేదన కలిగేది. అంటే దేవుడిచ్చిన విడుదలను నాట్యం ద్వారా కూడా ఏం చేయలేకపోతున్నారు, ప్రసాదించలేక. పాట పాడేస్తారు, దావీదు వల్లనే నాట్యం, దావీదు నాట్యమాడు, నువ్వు ఆడేవలేదో, లేకపోతే నువ్వు ఆడకపోతే నువ్వు ఆ పాట పాడమే మానే, అసలు వద్దు, ఆ పాట మనకు అక్కర్లేదు. నువ్వు నాట్యం చేయలేనప్పుడు నువ్వు ఆ పాట ఏం చేయకూడదు, పాడకూడదు. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న కారణం, ఈ కాలంలో సంఘంలో ఊగడం కూడా మనుషులకు తెలియదు, చప్పట్లు కొట్టేది కూడా ఎవరికో ఉద్ధరించేటట్టుగానే. నాట్యం చేయమని చెప్తే ఒక్క 2 నిమిషాలు ఊగుతారు అంతే. నేను అంటుంది, దేవుడు చేసిన విడుదలను చూస్తే, దేవుడు చేసిన మేలులను చూస్తే నువ్వు ఎలా మౌనం పాటించుకోగలిగేది? అయితే ఎక్కడ రాసిన మిరియాము తన చేతిలో ఉన్న వాయిద్యములను తీసి నాట్యం చేయడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? ఇంతకాలం బానిసత్వంలో ఉంచి వారి చేత చాకరీ పని చేయించి వేదన పరిచి ఇటుకు బుట్టీలు మోయించి ఇటుకు బట్టీలు కూడా పని చేయించిన ఆ రాజు తన సామ్రాజ్యం మొత్తం ఇప్పుడు ఎక్కడ ఉండి తీరింది? సముద్రం లోపల ఉండి తీరింది. అంత మాత్రమే కాదు, పుట్టిన ప్రతి మగ పిల్లలను అదే సముద్రంలో ఏం చేశారు? ముంచి చంపేశారు. ఇదన్నీ చూచి అక్కడి నుంచి వేదన పడి కన్నీరు కార్చి వచ్చిన జనాంగం ఇది. అయితే అంత పెద్ద శత్రు సమాజాన్ని దేవుడు నీళ్ళ లోపల ముంచి చంపే దానిని చూచేటప్పుడు ఎలాగ మౌనం పాటించగలిగేది? అలాగైతే ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలకు అడిగేది, నీవు ఆరాధనలో కూర్చున్నప్పుడు, నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు, నువ్వు సంఘంగా కూర్చున్నావు, నీ కదిలింక రాపోతే ఒక అర్థం తెలుసుకో, నువ్వు శవమైపోయావని అన్నమాట. ఎందుకంటే నీలో దేవుని యొక్క అద్భుతాన్ని చూడడానికో, దేవుని యొక్క అద్భుతాన్ని ఆస్వాదించడానికో, దానిని ఏం చేయడానికి, ఆనందించి తీరడానికి మనస్తత్వం లేని ఒక విధానంలోకి మారి తీరింది. అందుకే బైబిల్ చెప్తున్న ఒక మాట, దేవుని యొక్క రాజ్యం తినడం తాగడం కాదు, దేవుని యొక్క రాజ్యం నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం. నేను చెప్పొచ్చే మాట, ఈ కాలంలో చాలా మంది సంఘంలోకి వచ్చేదే దుఃఖాంతకులు. వాళ్ళకి సాక్ష్యం చెప్పేది కూడా ఏడ్చి చెప్పే సాక్ష్యాలే. ఒక నవ్వు ఉండదు, ఒక ఆనందం ఉండదు, ఒక ఆర్భాటం ఉండదు, ఒక నాట్యం ఉండదు, ఏమి ఉండదు. వచ్చేదే దిష్టి బొమ్మలాగా వస్తారు, చేసేదే దిష్టి బొమ్మలాగా ఏదో పని చేసేసారు. నాయన, అది కాదు దేవుని యొక్క రాజ్యం. దేవుని యొక్క రాజ్యం నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందు ఉన్న ఆనందం. ఆ ఆనందం ఉండి తీరితే ఏమై తీరుతుంది? నాట్యం వచ్చి తీరుతుంది. దానికి మంచి ఉదాహరణ బాప్తిసం ఇచ్చిన యోహనను చూడండి. ఆయన ఇంకా శరీరము లోపల పిండముగానే ఉన్నాడు, ఇంకా ఉరువలే పిండముగానే అయ్యాడు, ఇంకా అది ఎదుగుదల పొంది తీరలే. 6 నెలలే ఉన్నాడు. కానీ తల్లి ఇంకొక సహోదరితో కలిసి మరియతో కలిసి వందనం యొక్క శబ్దం వినేసరికి ఏమై తీరింది? ఒక గొప్ప కదిలింపు ఏమై తీరింది? కడుపు లోపలికి వచ్చి తీరింది. నేను చెప్పి రావడానికి కోరే ఒక మాట, నీ ఆరాధనలో కదిలింపు వచ్చి తీరాలి. నీ ఆరాధనలో చూచిన విడుదలను చూచినప్పుడు నువ్వు మౌనం పాటించకూడదు. అందుకే ఈ కాలంలో ఆత్మిక ఎదుగుదల లేదు కాబట్టి, ఆత్మికతలో ఉన్నతి స్థాయిలోకి రాలేదు కాబట్టి దేవుని యొక్క బిడ్డలకు చప్పట్లు కొట్టమని చెప్పేది బలవంతంగా కొట్టించాలి. చాలా ఆరాధన చేయమని కొన్ని సంఘాల్లో చూస్తే చాలా వేదన కలిగేది. పాటలు పాడేసి అందరూ చప్పట్లు కొట్టి ఒక్కసారి దేవునికి మహిమపరచండి అంటే అప్పుడు మహిమపరచారు. అంటే సొంతంగా మహిమపరిచే ఒక ఆత్మిక స్థాయి లేదు, సొంతంగా దేవునికి ఆరాధన. అందుకే కొన్ని సంఘాల్లో 4 హల్లెలూయా చెప్పండి అంటే 4 ఉద్ధరించి చెప్తారు. ఒక 10 నిమిషాలు నాట్యం చేయండి అంటే ఒక 10 నిమిషాలు నాట్యం చేస్తారు. అంతే తప్ప వారిలో ఉన్న ఆత్మికత వారికి ఏం చేయట్లేదు, ఆ ప్రోత్సాహం ఇచ్చి తీరట్లేదు. అలాగైతే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు కోరే ఒక మాట, నీ ఆత్మిక స్థాయి నీ ఆరాధనలో కనిపిస్తాయి, నీ పాటల్లో కనిపిస్తాయి, నీ చప్పట్లో కనిపిస్తాయి. నీ ఆత్మిక ఎదుగుదల ఏమైతే నీ ఆత్మిక అన్ని చర్యలో కనిపించి తీరుతుంది. అది కనబడడానికి ఉన్న కారణం ఏంటి? నువ్వు ఆత్మికతలో ఎదుగుతున్నావు అని అర్థం. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు చెప్పే ఒక మాట, ఆత్మికతలో ఎదిగిన వాడు మౌనంగా కూర్చోలేడు. ఆత్మికంగా ఎదుగుతున్న ఒకడు నిశ్శబ్దత పాటించలేడు. ఆత్మికతలో ఎదిగి వచ్చుచున్న వాడు ఒకడు దేవుడు చేసిన మేలులను వర్ణించి తీరుతాడు. అది పెదవులతో వర్ణించక్కర్లే, నాట్యముతో వర్ణించవచ్చు, గెంతి దేవునికి వర్ణించవచ్చు. అందుకే కొందరు ఆరాధనకు వచ్చేది చెమట కూడా కాచకుండా వెళ్తారు. అలాంటప్పుడు నువ్వు ఆరాధనకు వచ్చి వేస్ట్, నువ్వు వచ్చి కూర్చోడమే వేస్ట్. కారణం అంటే ఒక్క చొక్క కలమట రావట్లేదు అంటే దాని యొక్క అర్థం నువ్వేం చేయలేదు, పని చేయలేదని అర్థం.
నువ్వు ప్రయాస పడలేదని అర్థం. ఆత్మిక ఎదుగుదల వచ్చేస్తే నువ్వేం చేస్తావు? కదిలి తీరుతావు. అందుకే కదా ప్రత్యక్ష గుడారంలో యాజక ధర్మం నెరవేర్చిన యాజకులు ఏమై తీరేది? చెమటల కారి లోనకెళ్ళి బయటికి రావాలంటే చెమటొచ్చి తీరేది. బయట నిలబడిన ప్రజలు ఆరాధన చేసిన ఆరాధన గెంతులతో, నాట్యముతో, అనేక వాయిద్యములను వాయించుకుంటూ దేవునికి ఏం చేసేది? గణపరిచే ఒక స్థాయి. కానీ ఈ కాలంలో ఉన్న సంఘాలు ఒకసారి పరిశోధించండి. వాళ్ళు చేసే పరిచర్య ఎలాగున్నదంటే బలవంతంగా చేయించేటట్టుగా ఉన్నది. అందుకే బలవంతంగా పాటలు పాడిస్తున్నారు, బలవంతంగా స్తోత్రం చెప్పిస్తున్నారు, బలవంతంగా చప్పట్లు కొట్టిస్తున్నారు, బలవంతంగా దేవునికి ఆరాధన చేయించే ఒక ప్రణాళిక. నాయన ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలకు చెప్పే ఒక మాట, అది ఆత్మిక ఎదుగుదల కాదు. ఆత్మిక ఎదుగుదల నీ లోపల ఒక ఏమై తీరాలి? ఒక ఉజ్జీవం వచ్చి తీరాలి. నీ లోపల ఒక ఏమై తీరాలి? దేవుని కొరకు నేను చేసి తీరుతున్నాను, ఇది నా విడుదలకు నా సాక్ష్యం అని ప్రకటించేదై ఉండి తీరాలి. అయితే ఇక్కడ మిరియాము తనతో కలిసిన ఆత్మిక సహోదరులు నాట్యం చేయడానికి కారణం ఏంటో తెలుసా? వీరికి ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా వీరికి నాట్యం ఆడడానికి అవకాశం ఉండేది కదా. కారణం ఏంటిది? పొద్దునంతా ఇటుకు బట్టీలో పని చేయించి బీపంతా ఓసిపోయేటంతకు కొట్టి ఇంటికి తిరిగి వచ్చి వాళ్ళు ఇచ్చిన ముష్టి ఇచ్చి అది తిని వీళ్ళు ఏం చేయాల్సినది వచ్చి బతికి జీవించాల్సిన, ఇంకెక్కడ నవ్వు, ఇంకెక్కడ ఆనందం, రోజు ఏడుపే, రోజు కన్నీరే, రోజు బాధే. ఇది తట్టుకొని దేవునిని పిలవడం ప్రారంభించారు. అందుకే ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఎప్పుడు కూడా నాట్యం చేయడానికి ఉన్న అవకాశం దొరికేది కాదు. కానీ ఐగుప్త దేశాన్ని విడిచిపెట్టి ఫరో సైన్యములను చంపి వారి యొక్క సవాలన్నీ కూడా సముద్రంలో తేలుతున్నది చూచినప్పుడు వీరు ఆగలేకపోయారు. వీరి ఆత్మిక స్థాయిని చూపించుకు తీరారు. అందుకే నేను చెప్పడానికి కోరే ఒక మాట ఏంటిది అంటే, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆత్మిక ఆనందం, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న పరిశుద్ధాత్మలో ఉన్న సహవాసం ఏం చేసి తీరొచ్చు? నీకు విడుదలిప్పించిన దానిని చూచినది నువ్వేం చేయొచ్చు? శరీర ప్రక్రియలు, ఆరాధన ప్రక్రియలు వర్ణించుకు తీరొచ్చు. అందుకే కదా యెషయా గ్రంథంలో చూస్తే మనకి కనిపించుతున్న ఆరాధన వ్యవస్థ మనకు చక్కగా కనిపించుతున్నది. దేవుని యొక్క దాసైన ఉసియా రాజు చనిపోయేటప్పుడు యెషయా చూసిన దర్శనం, పరలోకంలో ఉన్న సింహాసనం చూశాడు, సింహాసనం చుట్టుపక్కల ఉన్న దేవదూతలను చూశాడు. వారి ఆరాధనను చూడండి, వారు చేసిన ఆరాధన మన సంఘంలో ఉన్న ఆరాధన ఒక్కసారి పక్కకు పెట్టి చూసుకోండి. వాళ్ళేమో 2 రెక్కలతో ఎగిరి, 2 రెక్కలతో కాలు కడిగి, కాలు కప్పి, 2 రెక్కలతో ముఖం కప్పేసుకొని ఎగిరి దేవునికి ఏం చేస్తున్నారు? పరిశుద్ధుడు 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 అని చెప్పి మహిమ నిండేంతటిగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆత్మ పూర్ణతతో గది నిండిపోయేంతటిగా దేవునికి ఆరాధన చేసిన ఆరాధన. మన సంఘంలో ఉన్న ఆరాధనను ఒకసారి పరిశోధించుకోండి. మూగ ఆరాధన, ఒక్క కదిలింపు లేని ఆరాధన, అది పరలోకం కాదు, అది పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందం కాదు. అందుకే రాత్రి వేళ నేను చెప్పే ఒక మాట, ఆత్మిక ఎదుగుదలలో వస్తేనే నీ శరీరం కదలగలిగేది, నీ చప్పట్లు కదలగలిగేది, నీ పెదవులు కదలగలిగేది, దేవుని యొక్క అద్భుతాన్ని ఆస్వాదించగలిగేది. అందుకే నేను చెప్పి రావడానికి వచ్చే కారణం ఏంటిది అంటే, ఈ కాలములో ఉన్న దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క అద్భుతాన్ని ఆనందముగా ప్రదర్శనపరచుకోవడానికి ఇష్టం లేని అనాత్మిక చర్యలు జీవితంలో ఉన్నాయి. అందుకే రాత్రి వేళ తయారై తీరండి. నువ్వు ఆత్మిక విడుదల చూసిన వాడివి కాదు, నీవు ఆత్మిక విడుదలను అనుభవించిన వాడివి. ఆ అనుభవంతో జీవించిన వాడు మౌనం పాటించలేడు. అందుకే కదా దావీదు దేవుని యొక్క మందాసన సమక్షతలో ఇంత పెద్ద రాజు అన్న విషయం కూడా మరిచి, తన తల మీద సింహాసనం ఉంది అన్నది మరిచి, ఆయన ఒక రాజ్యం అంతటికి వారసుడు అన్న విషయాన్ని మరిచి, ఆయన ధరించిన వస్త్రం విలువైనది అని కూడా మరిచి, ఒక సాధారణ మనిషిగా ఆ మందాసన సమక్షతలో ఏం చేయగలిగాడు? నాట్యం ఆడగలిగాడు. ఆ చేసిన నాట్యం చూసినాడు సొంత భార్య చెప్పింది, ఏంట్రోయ్ రాజు, నీకేమైనా పిచ్చెక్కిందా? తలకేమైనా మతిపోయిందా? నువ్వు ఒక రాజువి అన్న విషయం మర్చిపోయావా? లేదు, నేను ఆత్మ సాన్నిధ్యతలోకి వచ్చి తీరితే, దేవుని యొక్క సహవాసంలోకి వచ్చి తీరితే నాకు గుర్తుకొచ్చేది దేవుడు చేసిన మేలులే. అది నా జీవిత అనుభవం, అది నా జీవిత సాక్ష్యం, అది నా జీవితంలో ఉన్న దేవుని దగ్గర నుంచి దొరికిన స్వాస్థ్యము. దానిని నేను అనుభవించినప్పుడు నేను రాజు అన్న విషయం కాదు, నాకన్నా పైన రాజులకు రాజు ఉన్నాడు. ఆయన సమక్షతలో నేను నాట్యం చేసేది, ఆయన సమక్షతలో నేను గెంతేది, ఆయన సమక్షతలో నేనేం చేసేది? మహిమపరిచేది అన్న విషయం గురించి అవగాహన ఉంది. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న కారణం, ఆత్మిక ఎదుగుదల వస్తేనే ఆత్మశక్తిలో నువ్వు ఆనందించగలిగేది. ఆత్మిక ఎదుగుదల లేకపోతే మూగారాధన, మూగ పాటలు, మూగ విధానం, మోగంగా ఉండి పని చేసుకొని వెళ్ళే ఒక ప్రణాళిక. అందుకే నేను చెప్పుచున్న ఒక మాట, దేవుని యొక్క ఆలయంలోకి వెళ్తున్నప్పుడు ఆనందంతో, ఆర్భాటముతో, ఉల్లాసముతో వచ్చి తీరాలి. ఏడ్చి ఏదో ఎవడో చచ్చిపోయిన ముఖంతో వచ్చి ఆరాధన చేసి వెళ్ళే విధానం ఆరాధన కాదు. ఆరాధన నాట్యం ఉంది, ఆరాధనలో ఆనందం ఉంది, ఆరాధనలో ఆత్మస్వాధీనం ఉంది, ఆరాధనలో విడుదల ఉంది, ఆరాధనలో దేవుడు పని చేసేది వ్యక్తంగా మనకి కనబడి తీరుతుంది. అలాగైతే రాత్రి వేళ ఆత్మిక ఎదుగుదల వచ్చిన వాడే దానిని ఏం చేసుకోగలిగేది? ఆత్మికతలో అనుభవించగలిగేది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు చెప్పే ఒక మాట, నీవు రక్షణ పొందడం అది
ఒక అద్భుతమే. నువ్వు తాగుడు మానడం, అది ఒక అద్భుతమే. నువ్వు కైనీలు మానడం, అది ఒక అద్భుతమే. నువ్వు సినిమాలు మానడం, అది ఒక అద్భుతమే. నువ్వు పాపం చేయకుండా ఉండడం, అదొక అద్భుతమే. ఇది చూసినప్పుడు నువ్వు ఎలాగ దేవునికి నాట్యం చేయలేకపోతున్నావు? ఇవన్నీ అనుభవించినప్పుడు నువ్వు ఎలా దేవుని కొరకు నిశ్శబ్దత నువ్వు విడిచిపెట్టి ఆర్భాటముతో దేవునికి ఎందుకు ఆనందించలేకపోతున్నావు? ఈ రాత్రి వేళ ప్రశ్నను ఒక్కసారి నీ వ్యక్తిపర జీవితానికి ఒక్కసారి అడుగు. ఎంతో మంది తాగుడు మానటం నిమిత్తం ఆసుపత్రులు తిరుగుతున్నారు, చికిత్సలు వేసుకొని తిరుగుతున్నారు. నువ్వేం చేయలేదు. యేసయ్యా నా తాగుడు నా చేతిలో నుంచి తీసివేయి అని ఒక్క మాట నువ్వు అన్నావు. ఆ తాగుడు నీ చేతిలో నుంచి వదిలి, అది నీకు ఒక అనుభవం కదా. తాగుడు నీకు వదిలిపోయింది అన్నది తాగుతూ తిరిగిన వాడిని చూసిన నాట్యమాడి దేవునికి చెప్పాలి. తాగుడు నాకు వదులుకుపోయింది, అందుకే నాట్యం చేసేది. నా స్వభావం మారి తీరింది, అందుకే నాట్యం చేసేది. అది ఆరాధనలో ప్రదర్శనపరిచింది. అది ప్రార్థనలో కొందరు ప్రార్థన చేస్తే ఒక చొక్క కన్నీరు కూడా రాదు. ఎందుకు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారో నాకు అర్థం కాదు. ప్రార్థన చేసేటప్పుడు ఏం రావాలి? కన్నీరు రావాలి. ఆరాధన చేసినప్పుడు చెమట రావాలి. దేవునికి మహిమపరిచేటప్పుడు నాట్యం రావాలి. ఇది ఒక ఆత్మీకుడుకు ఎదుగుదల ఉంది అన్నదానికి ఉన్న ఒక సూచనగా ఈ రాత్రి వేళ తెలుసుకు తీరాలి. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క విడలుగా చెప్పడానికి నీ ఆత్మిక ఎదుగుదల వచ్చి తీరితే ప్రజలకి చూడ్డానికి కొన్ని ఉండి తీరుతుంది. ప్రజలు నీ నాట్యం చూసి చెప్పుకోగలుగుతారు, నిజంగా ఈయనని పరిశుద్ధాత్మ దేవుడు తాకాడు, నిజంగా ఈయన లోపల దేవుడు ఏదో విడుదల చేసి పెట్టాడు. అందుకే ఈ రాత్రి వేళ చెప్పడానికి కోరే ఒక మాట, నీ ఆత్మిక ఎదుగుదలని ఈ రాత్రి వేళ ఒకసారి పరిశోధించుకో. ఆత్మిక ఎదుగుదల పరిశోధించేస్తే పరలోకంలో ఉన్న ఆరాధనను భూమిలో నీవేం చేయొచ్చు? స్థాపింపి తీరొచ్చు. అందుకే కాలంలో అనేక మంది దేవుని బిడ్డలు ఆరాధన చూస్తే వాళ్ళు కూర్చున్న శాప కూడా కదలదు, వారు కూర్చున్న చైరు కూడా కదలదు. ఎందుకు ఈడొచ్చి ఆ చైరు మీద కూర్చుంటున్నాడు? అలాంటి వాళ్ళు చర్చిలో వచ్చి కూర్చుంటే ఆ చైరుకున్న ఖరీదు తీసుకోవాలి, ఆ శాపకున్న అద్దె తీసుకోవాలి. ఎందుకంటే అదైనా ఇచ్చి ఏం చేయండి? సంఘంలో ఉన్న రుణం తీర్చండి. ఇది ఏమీ లేదు. ఒక కుర్చీ కూడా ఎరగదు, ఒక కుర్చీ కూడా కదలదు, ఒక శాప కూడా సెరగదు. ఎందుకు వీళ్ళు వచ్చి కూర్చుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆత్మిక ఎదుగుదల ఉన్నవాడు దేవునికి మహిమపరచక తప్పడు, దేవునికి ఆరాధన చెయ్యక తప్పదు. అందుకే పోయిన వారం మా చిన్న పాప వచ్చి నాకు చెప్పింది, అన్నా నేను చప్పట్లు కొట్టి ఆరాధన చేసి చేతులంతా నొప్పి పెడుతుంది, కానీ నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. చిన్నపిల్ల 3 సంవత్సరాలే ఉంది. ఆమె చెప్తుంది, నేను చప్పట్లు కొట్టాను, నాకు ఆనందం అనిపించింది. నేను మళ్ళీ చప్పట్లు కొడతావా? ఇంకా నేను కొడతాను అంటే ఆమె ఆత్మలో ఉన్న ఆనందాన్ని ఏం చేసుకోగలిగింది? స్వీకరించగలిగింది. అందుకే రాత్రి వేళ చెప్పే ఒక మాట, నీ ఆత్మిక ఎదుగుదల ఉంటేనే నువ్వు సంఘములో నాట్యం చేసి ఆరాధన చేయగలిగేది. నువ్వు సంఘంలో నాట్యం చేసి ఆరాధన చేయలేకపోతే సంఖ్యలతో నీకు జైల్లో పడేశారు అనుకో, ఏం చేస్తావు? ఏడుచుకొని కూర్చుంటావు, అంతే కదా. సంఘంలో నువ్వు ఆరాధన చేయలేనుడి, సంఘంలో నువ్వు నాట్యం చేయలేనుండి, నీ చేతులు కాళ్ళు సంఖ్యలతో వేసి, నీ నోరికి గుడ్డతో చేసి, నీ ముఖం కప్పి పెట్టేసుకొని నేను సంఖ్యల లోపల జైలు లోపల పడేశారు, నువ్వు ఏడుచుకొని కూర్చుంటావు. అందుకే కదా పౌలు శీలాలు ఏం చేసి పెట్టారు? వారి చేతులు కాళ్ళు బంధించేసరికి సంఘం లోపల నాట్యం చేసి ఆరాధన చేసిన చరిత్ర ఉంది వీళ్ళకి. ప్రతిరోజు ప్రార్థనలో నాట్యం చేసే ఆరాధన వ్యవస్థ వీళ్ళకి ఉంది. అలాంటి వాడు చీరసాలలో పడేస్తే మౌనంగా ఉంటాడా? సంఖ్యలతో ఉంటే సంఖ్యలను ఏం చేసి కంచెరిగా వాయించుకుంటూ దేవునికి ఏం చేశాడు? గణపరుచి సంఖ్యలతో ఏం చేసుకోగలిగాడు? ఆ పునాదులను కదిపించుకోగలిగాడు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు నీ ఆత్మిక ఎదుగుదల నీ సమస్యలకు పరిహారంగా మారి తీరొచ్చు. నీ ఆత్మిక వృద్ధి, నీ ఆత్మికతలో ఎదుగుతున్న భావం నీ పరిస్థితులకు ఒక మోక్ష మార్గాన్ని ఇచ్చి తీరొచ్చు, ఒక విడుదల ఇప్పించి తీరొచ్చు. అందుకే ఈ కాలంలో చాలా మందికి జైలుకి వెళ్ళడానికి భయం, సువార్తకి వెళ్తే కొట్టేస్తారేమో, జైలుకి వెళ్ళాలేమో భయం. కారణం ఏంటిది? ఆత్మిక ఎదుగుదల రాలేదు. ఆత్మిక ఎదుగుదల వచ్చేస్తే చీరసాలను కూడా నీవేం చేయొచ్చు? ఆరాధన చేసిన ఆలయంగా మార్చి తీరొచ్చు. ఓకే, దేవుని యొక్క బిడ్డలు అందరినీ కూడా చీరసాలలో పడేస్తే అందరూ దేవుని చీరసాలలో ఆరాధన చేస్తే అక్కడున్న ఆరాధన ఒక్కసారి ఆలోచించి చూడండి. రాత్రి వేళ చెప్పే ఒక్క మాట, ఆత్మికతల ఎదుగుదల ఉన్నవాడే సంఘములో చేసిన దానిని ఎక్కడ చేయొచ్చు? వీధుల్లో చేయొచ్చు, ఎక్కడ చీరసాలలో చేయొచ్చు, గుమ్మము కాడ చేయొచ్చు, సమాధి కాడ చేయొచ్చు, ఎవరూ లేని ప్రాంతంలో అదే కదా యోహాను యొక్క జీవితం. పద్మోస్ దీపులో ఏకముగా ఆయనకు వదిలేశారు. దాని ఏకముగా వదిలేసిన ఆదివారం రోజు అన్న విషయం ఆయనకు గుర్తు వచ్చింది. పొద్దున స్నానం చేసేసి మంచి బట్టలు ధరించేసుకొని ఆదివారం అన్న విషయం ఆయన గుర్తించుకొని ఏకముగా ఉన్నాను అన్న విషయాన్ని మర్చిపోయి, లేదు నేను దేవుని సన్నిధిలో కూర్చున్నానని చెప్పి దేవుని సన్నిధిలో కూర్చున్నాను అన్న విషయం బైబిల్ చక్కగా వర్ణించి ఎవ్వరు విశ్వాసులు లేరు, ఎవరికి వాక్యపరిచయం చెప్పడానికి లేదు, ఎవరు కానీ ఆదివారం అన్న విషయం ఆయనకు గుర్తొచ్చింది. చాలా సిద్ధపాటు కలిగి ఉండాలి అన్న విషయం గుర్తొచ్చింది. దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, ప్రార్థన చేశాడు, ధ్యానించాడు. దేవుని యొక్క ఆత్మశక్తి ప్రత్యక్షతగా ఆయన దగ్గరికి దిగి వచ్చి ఆయనతో మాట్లాడడం ప్రారంభించి తీరింది. నేను చెప్పే ఒక మాట, పద్మోస్ దీపులో నిన్ను కానీ పంపించేస్తా, నువ్వు అక్కడ ఏం చేస్తావు?
అక్కడ ఉన్న సవాళ్ళను చూసుకొని ఏడుచుకొని కూర్చుంటావు నువ్వైతే. కానీ యోహాన్ అయితే ఏడుచుకొని కూర్చోలే, ఆనందించుకొని కూర్చున్నాడు. పరలోకాన్ని చూసుకొని కూర్చున్నాడు, భవిష్యత్ కాలం చూసుకొని కూర్చున్నాడు, దేవుడు చేసిన అద్భుతాలను వర్ణించుకొని కూర్చున్నాడు. అందుకే ఏం చేశాడు, ప్రకటన గ్రంథాన్ని ఆ పద్మోస్ దీపులో ఉన్న ఏకాంతతలో మరణ కేకలు చావు 4 పక్కల నుంచి వినిపించిన పరిస్థితుల్లో ఏం చేసుకున్నాడు, తన వినికిడిలో దేవుని యొక్క స్వరం వినిపించి తీరింది, పరలోకం కనిపించి తీరింది, సింహాసనం కనబడి తీరింది, ఆరాధన కనబడి తీరింది, దేవదూతలు కనబడి తీరింది. ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు చెప్పే ఒక మాట, నీ ఆత్మిక ఎదుగుదల ఏమై తీరాలి, అన్ని చోట్ల ఒకే రీతిగా ఆరాధన చేసేటట్టుగా ఉండి తీరాలి. కొందరు సంఘం లోపల దూకి ఆరాధన చేస్తారు, వీధిలోకి వస్తే దూకుడు ఉండదు, ఏమీ ఉండదు. మరి ఏం ఆరాధన పరిశోధించుకోవాలి. చీరసాలలోకి వెళ్ళపోతే సంఘంలో చేసిన ఆరాధన చేయలేకపోతే నీ ఆరాధనను ఒకసారి పరిశోధించుకోవాలి. కొందరు నాటకంగానే సంఘంలో ఆరాధన చేసేది. నాయన ఆరాధన నాటకం కాదు, ఆరాధన ఏమై చేసేది, ఆత్మిక ఉన్నతినిచ్చేది, నీ ఆత్మికతలో ఎదుగుదల ఉన్నది అన్నది ప్రదర్శన పరిచేది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు చెప్పే ఒక మాట, మిరియాముకున్న ఆత్మిక ఎదుగుదల దేవునికి నాట్యం చేయడానికి, దేవునికి ఆరాధన చేయడానికి, దేవునికి పాటలు పాడడానికి ఏం చేసుకుంది, ఉపయోగించినట్టుగా మనకి కనబడుతున్నది. అందుకే మిరియాము అక్కడ పాడిన పాట ఒక్కసారి చూడాలి. ఆ పాట కూడా ఏమై తీరింది, దేవునికి గణపరిచే పాటలు. కొందరికి ఈ కాలంలో పాట పాడటం తెలియదు, పిచ్చి పిచ్చి పాటలు తీసుకొచ్చి పాడతాను. ఆయన దేవునికి గణపరచనిది, దేవుని యొక్క పద సాదృశ్యం లేని పిచ్చి పిచ్చి పాటలు పుస్తకాల నుంచి చింపి పడేయండి. దానివల్ల ఎవరికి పనికొచ్చేది లేదు, దానివల్ల ఎవరికి సహాయపడేది లేదు. దేవునికి గణపరిచే పాటలు ఉందా, దేవుని యొక్క నామాన్ని లేవనెత్తే పాటలైనా. మొన్న ఒక పాట విన్నా, నాకు వాంతి వచ్చింది ఆ పాట వినేసరికి. ఆయన దేవుడి పాట అని చెప్పేసి పాడేస్తున్నాడే తప్ప దేవునికి గణపరిచే ఒక్క పదం లేదు, దేవుని యొక్క నామాన్ని లేవనెత్తే ఒక్క విధానం లేదు, దేవుడు చేసిన సూచనలను వర్ణించే ఒక్క విధానం లేదు. అందుకే పాటలు రాసిన వాళ్ళు దయచేసి ఆలోచించి దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దేవునికి గణపరిచేది, ప్రజలు రక్షణ పొందేటట్టుగా ఉన్న పాటలు పాడాలి. కొన్ని పాటలు ఉన్నాయి, దేనికి పాడుతున్నారో నాకు తెలియదు. అందుకే నేను చెప్పి వచ్చే మాట, పాటలు పాడేటప్పుడు దేవునికి ఘనత వచ్చే పాటలు పాడాలి. కొందరికి పాటలు పాడడం తెలియదు, ఎప్పుడు ఎలా దేనికి ఏ సందర్భంలో ఎలాంటి పాటలు పాడాలో కొందరికి అస్సలు పరిజ్ఞానం లేదు. ఎప్పుడు పాడేటప్పుడు దేవునికి గణపరిచే పాటలకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే పాట నేర్చుకునేటప్పుడు ముందు చూడండి, పదాలు పరిశోధించండి, ఇందులో దేవునికి గణపరిచే పదాలు ఉన్నాయా, దానికి ఉన్న స్ఫుటత ఉన్నదా. ఒక్కసారి ఎరుపు పెన్ను తీసుకొని అండర్లైన్ చేసుకొని అది నీకు తాకితేనే పాడడం ప్రయత్నం చేసుకో. అందుకే ఇక్కడ చెప్పిన ఈ భాగములో మిరియాము పాడిన పాట దేవునికి గణపరిచేటట్టుగా, దేవుడు చేసిన అద్భుతాలను ఏం చేసేటట్టుగా వర్ణించేటట్టుగా ఉన్న పాటలు కొందరికి. అందుకే నేను చెప్పొచ్చే మాట, పాటలు ఎంచుకునేటప్పుడు దేవునికి గణపరిచే పాటలు పాడు, దేవుని యొక్క నామాన్ని లేవనెత్తే పాటలు పాడు, దేవుని యొక్క నామాన్ని లేవనెత్తబడి ప్రజలు దేవుని దగ్గరికి వచ్చేంతట్టుగా పాటలు పాడు. అందుకే మన సంఘంలో ఒక విశ్వాసికి మా అమ్మ ఒకరోజు అడిగారు, ఆమె మా ఇంటికి ఒకరోజు వస్తే ఆమెకి మా అమ్మ ఒకరోజు అడిగారు, అమ్మ నువ్వు ఎందుకు ఏసై దగ్గరికి వచ్చావు? ఆ అమ్మ అంది, అమ్మ మీరు పాడుతున్న పాటలు విన్నప్పుడు నాకు బాగా నచ్చింది, ఏటీలు పాడుతున్నారు, నాకేమో పాట రాదు, నేను పాట వినడానికి వస్తానని చెప్పి ఈమె ఏం చేసేది, చర్చి చివరికి వచ్చి కూర్చునేది. ఈమె చర్చి పాటలు వినడానికి వచ్చి కొన్ని రోజులు పోయాక నాకు ఏసై కావాలి, నాకు ఏసై రక్షకుడిగా కావాలి, నాకు బాప్తిసం కావాలి, నాకు ఆత్మశక్తి కావాలి, నాకు సంఘంలో సహవాసం కావాలి. తర్వాత ఆమె ఆ సాక్ష్యం చెప్పడం మాకే అద్భుతం అనిపించింది. మా అమ్మ అది మేము భోజనం చేస్తున్న టైంలో మాకు చెప్పిన మాకు ఆనందం. అంటే మేము పాడిన పాట దేవునికి గణపరిచేదైతే అది ప్రజల్ని ఆకర్షిస్తుంది, అది ప్రజల్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చి తీరుతుంది, అది ప్రజలకి రక్షణ ఇచ్చి తీరుతుంది, అది ప్రజలకి మారు మనసు ఇచ్చి తీరుతుంది, అది ప్రజలకి బాప్తిసం పొందాలన్న ప్రోత్సాహం ఇచ్చి తీరుతుంది. ఈ కాలంలో ఉన్న పాటలు వింటే ఒక్కడికి రక్షణ పొందాలనిపించదు, ఒక్కడికి ఏమనిపించదు, దేవునికి గణపరచాలా అనిపించదు. ఈ కాలంలో పాటల శబ్దం తక్కువ అయిపోయింది, డోలకు కంజిరి గింజిరి వాటి శబ్దాలు ఎక్కువ అయిపోయింది. వాటి గోళ వినిపిస్తుంది కానీ ఏం వినపట్లేదు, పాట శబ్దం వినిపించట్లేదు. పాటలో ఉన్న దేవునికి గణపరిచేది వేరు. కంజిరికి మైకి పెడతారు కానీ పాట పాడినోడికి మైకి పెట్టరు. ఎంత దౌర్భాగ్యం. ప్రాధాన్యత దేనికి ఎత్తున్నారు? కంజిరికి ఎత్తున్నారు. నాయన కంజిరి శబ్దం కాదు వినాల్సి. కంజిరి శబ్దం ఒక మనిషిని మార్చదు, కంజిరి శబ్దం ఒక మనిషికి రక్షణ ఇచ్చి తీరదు. కంజిరి యొక్క ఘనత ఏం చేయదు, మనిషికి నీకేమవుతుంది, నాట్యం అవుతుంది అంతే, నీకు ఒక ఊపుడు వస్తుంది అంతే, ఇంకేం రాదు. ఆ ఊపుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నడువు నొప్పో కాలు నొప్పితో ఆగిపోద్ది అంతే తప్ప ఇంకేం పనికిరదు. అదే దేవుని యొక్క గణపరిచేది అయితే, దేవుని ఉచ్చరించే పాట అయితే, దేవుని యొక్క నామాన్ని లేవనెత్తే పాట అయితే మనిషికి రక్షణ దొరుకుతుంది, మనిషికి పాపక్షమాపణ దొరికి తీరిద్ది, మనిషికి రోగం నుంచి స్వస్థత దొరికి తీరిద్ది. మనిషి యేసయ్య నాకు కావాలి, నేను పాపిని అన్న అంగీకరణ వచ్చి తీరుతుంది, నాకు బాప్తిసం కావాలి, నాకు ఆత్మశక్తి కావాలి, నాకు పరలోకం కావాలి అన్న దప్పిక దాహం ఉద్రేకత వచ్చి తీరుతుంది. ఉన్నారా మాతో కలిసి? ఈ రాత్రి వేళ ఒకసారి పరిశోధించండి.
మనం అందించుచున్న పాటలు ప్రజలకు రక్షణ ఇవ్వకపోతే, ప్రజలకి దేవునికి ఘనత ఇప్పించేది ఇవ్వకపోతే, నాయన నీకు జ్వార్, నీకు నమస్కారం, అలాంటి పనికిరాని పాటలు ఆపే. లేకపోతే కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని పాడు, ఏం తప్పు లేదు, అందులో దేవుని ఘనత అయిన ఉంది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఆత్మిక ఉన్నతి ప్రజలను ఏం చేయాలి? దేవుని దగ్గరికి తీసుకొచ్చి తీరాలి. అలాగైతే ఆలోచించి చూడండి, ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆత్మిక ఎదుగుదలతో సేవకుడుగా మోషే ప్రారంభించిన పాటను కొనసాగించడానికి ఎవరు కూడా వచ్చారు? మిరియాము వచ్చారు. మిరియాముతో ఆడవాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళందరూ గట్టిగా కేకలేసి దేవునికి మహిమపరిచి ఈ పాట పాడినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతములో ఉన్న ప్రజలు మొత్తం వినుంటారు. అందుకే కదా ఎరికో పట్టణము యెహోషువ గ్రంథానికి వచ్చినప్పుడు ఎరికో పట్టణములో ఉన్న ఎవరు? ఒక స్త్రీ, ఆమె పేరు రాహాబు. ఆమె యొక్క వేశ్యే. ఆమె పనేంటిది? వేశ్యావృత్తి. కానీ ఆమెకి వినబడదు ఏమని? దేవుడు ఇశ్రాయేల్ పట్ల ప్రజల కొరకు చేసిన విడుదల, ఎర్ర సముద్రంలో ఐగుప్త దేశస్థులను ముంచి చంపేసిన కేక ఎక్కడి వరకు వినిపించింది? ఊరు కాని ఊరు వ్యభిచారం చేసుకొని జీవించిన ఆమె ఇంటి వరకు, ఆమె చెవి వరకు వినిపించింది. అంటే ఆ పాటలో దేవునికి మహిమపరిచే పదాలు ఉంది కాబట్టి, దేవుని యొక్క నామాన్ని లేవనెత్తే విధానం ఉంది కాబట్టి, ఒక వ్యభిచారం చేసిన ఒక స్త్రీకి ఏమై తీరింది? మనసు మారడానుకున్న నిర్ణయమై తీరింది. తన ఇంటికి వచ్చిన ఈ మనుషులు ఆత్మీకులు, వారితో వ్యభిచారం చేయకుండా వారి దేవుని నిన్ను అంగీకరించి తీరాలి, వారి రక్షణ విధానం నేను పుచ్చుకు తీరాలి, వారు వెళ్ళిన రక్షణ మార్గంలో నేను వచ్చి తీరాలి అన్న నిర్ణయం ఎవరికి వచ్చి తీరింది? వేశ్యగా ఉన్న రాహాబుకి వచ్చి తీరింది. ఈ రాత్రి వేళ ఒక్కసారి ఆత్మిక ఎలిగింపు దేవుని యొక్క బిడ్డలకు వచ్చి తీరాలి. నీ పాట వేశ్యలకు మార్చి తీరొచ్చు, నీ పాట పాపులకు త్రావిచ్చి తీరొచ్చు, నీ పాట ప్రజలకు ఏం తీయొచ్చు? ఆత్మిక ఉన్నతి ఇచ్చి తీరొచ్చు. నీ పాట దేవునికి గణపరిచేదైతే అది స్వస్థత ఇచ్చి తీరొచ్చు. నీ పాట దేవునికి గణపరిచేదైతే దేవుని యొక్క నామం లేవనెత్తబడి పరలోకం దిగి రావచ్చు. అలాగైతే రాత్రి వేళ పరిశోధించుకోండి. మనం పాడే పాటలు ఏదో ఊరికినే పాడే పాటలు కావు. మనం పాడే పాటలు పరలోకాన్ని కదిపే పాట, భూమిలో ఉన్న ఆత్మిక స్థితిగతులను ఎలిగింపునిచ్చే ఒక పాట. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు పాడేటప్పుడు పాటలు ఏం చేయాలి? ఆలోచించి పాడాలి. అందుకే ఆరాధనలో మరణ పాట పాడవచ్చు, ఏం తప్పు లేదు. చచ్చిపోయినప్పుడు పాడిన పాటలు ఎక్కడ పాడవచ్చు? ఆరాధనకు పాడవచ్చు. ఏమి? కొందరికి భయం, అమ్మో మరణానికి పాడిన పాట చర్చిలో పాడకూడదు, శాపం వచ్చి. ఏం శాపం రాదు, అప్పుడే పాడాలి, సంఘంలో పాడాలి. ఎందుకు? మరణం నన్ను తాకి ముట్టదు, మరణంపై గెలుపు సాధించడం నా దేవుడు. అలాగైతే మరణం పాట పాడి నేనేం చేస్తాను? నాట్యం చేసి గెంతి దేవునికి మైపరుతాను. కొందరు పెళ్లి పాటలు కేవలం పెళ్లి పందిరిలోనే పాడతారు, చర్చిలో పాడరు. పెళ్లి పాటలు ఎక్కడ పాడతారు? పెళ్లి పందిరిలోనే పాడేస్తారు. ఎవరికి వినిపించుకోవడానికి? నాయన పెళ్లి పాటలు సంఘంలో పాడాలి. ఎందుకు? నీ వరుడే యేసయ్య, నువ్వే పెళ్లి కుమార్తె. అలాంటప్పుడు సంఘం దేవునికి ఆరాధన చేసిన చోట్ల నువ్వేం చేయొచ్చు? పెళ్లి పాటలు పాడొచ్చు, మరణ పాట పాడొచ్చు, బల్ల కార్యక్రమం పాట పాడొచ్చు, ఏ సందర్భానికి చెందిన పాట కూడా ఎక్కడ పాడొచ్చు. చాలా సంఘాలకున్న వేదన కలిగే స్థాయి మరణ పాట సంఘంలో పాడరట. మరి ఆ సంఘంలో ఉన్న వాళ్ళకి మరణ భయమేమో. మరణ భయం ఏం లేదు, దాన్ని పోవాలంటే మరణ పాట పాడాలి, ఘనత ఇప్పించేటట్టు పాడాలి. అందుకే కదా పునరుద్ధానం పొందేటప్పుడు మనకు ఒక పాట ఉంది, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ జయం ఎక్కడ. పాట పాడెళ్తాం. అది పాడెళ్ళాలంటే చర్చిలో మనం ఆ పాట పాడాలి, ఆ పాట పాడి ఆరాధన చేయాలి. మరణం నన్ను ముట్టే ఛాన్స్ లేదు, మరణం పైన నా దేవుడి గెలుపు సాధించారంటే నేను కూడా ఒకవేళ మరణం వస్తే మరణం దాటుకుంటూ వెళ్ళి తీరుతాను, పునరుత్థానం పొంది తీరుతాను. అందుకే నేను ఈ రాత్రి వేళ చెప్పడానికి కోరే ఒక మాట, నీకు దొరికిన ఆత్మిక ఉన్నతను ఆరాధనలో ప్రదర్శనపరచాలి, చప్పట్ల కొట్టిన దాంట్లో ప్రదర్శనపరచాలి, నాట్యం ఆడి ప్రదర్శనపరచాలి, ఆరాధన చేసి ప్రదర్శనపరిచి సువార్త చెప్పి ప్రదర్శనపరచాలి. ఈ కాలంలో అనేక మంది సువార్తకి వెళ్తారు, సువార్తకని చెప్పి వెళ్తారే తప్ప సువార్తలో ఒక్క మొక్క అన్యవాసం మాట్లాడు. సువార్తకి వెళ్తారు, ఒక్క మొక్క ఇంజీరు అనివాసం మాట్లాడు. చర్చి దగ్గరేమో గోల 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 ఫుల్ అనివాసే. నాయన చర్చి దగ్గర చేసిన అదే పని ఎక్కడ చెయ్యి, కడపత్రిక ఇచ్చేటప్పుడు చెయ్యి. చర్చి దగ్గర గోలెట్టి పాట పాడేస్తారు, చప్పటి కొట్టేస్తారు, కళ్ళు మూసుకొని పాడేస్తారు. అదే సువార్తకి వెళ్ళిన కళ్ళు మూయరు, కళ్ళు తెరిచే ఉంచుతారు. ఎవరు నన్ను ఎత్తుకెళ్ళిపోతారు, ఎవరు నన్ను దోచుకెళ్ళిపోతారు. నాయన అక్కడ కూడా మూసే చెయ్యి. చర్చి దగ్గర చేసింది అదే పని నువ్వు ఎక్కడ చెయ్యి. వీధిలో ఊరోళ్ళు చూడాలి నువ్వు ఆరాధన కళ్ళు మూసుకొని చేసేది, నువ్వు పాటలు పాడేది, ఆత్మశక్తితో నిండేది, నువ్వు ఆరాధన చేసేది, దేవునికి నాట్యమాడి. నేను ఒక్క మాట చెప్పి ముగించేస్తున్నాను. నాకు తెలిసిన సేవకుడు కాదు, నాకు ఆయన సాక్ష్యం మీకు తెలుసు. ఆ సేవకుడు ఇలాగే మనలాగే పెద్ద ఆరోగ్యం కలిగిన ఒకడు. ఆయన దేవుని దగ్గర రక్షణ పొందే తీర్మానం, నేను నాట్యం చేయను,
నేను ఏం చేస్తాను, చర్చి కొత్తను మౌనంగా ఆరాధన చేసుకొని వెళ్తాను. ఇలాంటి విధానంలో ఈయన తన ఆత్మీయతను నడిపించుకొని వెళ్ళాడు. ఒకరోజు ఈయన పని చేస్తున్న సైట్ దగ్గర పని చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మశక్తి ఈయనని తాకింది. ఈయన ఏం చేసుకున్నాడు తెలుసా, ఇల్లు కట్టుకోవడానికి బురద నలుపుకుంటున్నాడు. ఆ టైంలోనే ఆత్మశక్తి ఈయన మీదకి దిగింది. ఆత్మశక్తి దిగేసరికి ఈయనకి అర్థం కాలే. ఈయన బురద మీద కాలుతో తొక్కుతూ ఉన్నాడు. తొక్కుతున్న సమయంలో ఆత్మశక్తి ఈయన మీదకి దిగి ఈడ బురదలో కూర్చొని దొర్లుతున్నాడు. అందరూ పిచ్చెక్కి వీడికి ఏమైందిరా బాబు, ఇది పిచ్చెక్కింది. ఆ బురదలో దొల్లి ఈయన అన్య భాష మాట్లాడుతున్నాడు. వాళ్ళెవరికి అర్థం కాలే. వాళ్ళందరూ కర్ర గిర్ర అన్ని పట్టుకొచ్చారు. ఈయన సితకబాధ చేస్తున్నాడు. వీడికి ఏం అర్థం కావట్లేదు. వాళ్ళందరూ కలిపి ఈయన ఏం చేశారు, బయటికి తీసేది. అయినా ఈడు ఆగట్లే. తర్వాత ఈడు దొర్లి ఏం చేసుకున్నాడు తెలుసా, నీళ్ళల్లో వెళ్ళి పడిపోయాడు. ఆ నీళ్ళలో మునికి దేవునికి ఆరాధన. చివరికి ఆ చూసిన స్నేహితులందరూ పిచ్చెక్కి ఈడు ఏవే పిచ్చెక్కిందిరా బాబు, వీడికి ఆసుపత్రికి దిగి కానీ వీడు పట్టలేకపోతున్నాడు. ఆత్మస్వాధీనం అంత మాత్రం ఆయన ఏం చేసింది, కదిపేసింది. కాసేపు పోయిన తర్వాత వీడికి తెలివి వచ్చింది. తెలివి వచ్చేసరికి ఆడి బట్టలు ఆడు చూసుకున్నాడు, ఆడి పరిస్థితి ఆడు చూసుకున్నాడు. ఆడు చేసినవన్నీ ఆడి స్నేహితులు, ఒరే నీకేమైందిరా, పిచ్చి కట్టెక్కేది. లేదురా, ఇంతకాలం దేవుని సన్నిధికి వెళ్తే సైలెంట్గా ఉండాలా, ఏం చేయకూడదా అని నేను అనుకున్నాను. కానీ ఆత్మశక్తి తాగితే శరీరం కదులుతుంది, బురద అవుతుంది, దొర్లుతాను. ఇది నాకు ఈ రాత్రి వేళ నాకు అర్థమైంది. ఆ రోజు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. దేవుని దగ్గర ఏం చెప్పాడో తెలుసా, దేవా నువ్వు నాకు బుద్ధి నేర్పించావు కాబట్టి ఆ చిరిగిన షర్టు, ఆ బురదైన షర్టు కడగను. అలాగే నేను ఇంటి దగ్గర ఏం చేస్తాను, ఫోటో ఫ్రేమ్ చేసి పెట్టేస్తాను. ఎందుకు రా స్నేహితులు అడిగితే, లేదు నేను దేవునికి దౌర్జన్యం చేసి ఆట ఆడేసుకున్నాను. నేను అనుకున్నాను దేవుని దగ్గరికి వెళ్తే సైలెంట్గా ఉండాలా అనుకున్నాను. కానీ దేవుడు నాకు నేర్పించే, దేవుని దగ్గరికి వస్తే నువ్వు కదులుతావు, నిన్ను కదుపుతారు, నీ పరిస్థితులు కదిలి తీరుతాయి. దానికి సూచనగా ఇప్పుడు కూడా బట్టలను ఏం చేసుకున్నాడు, ఫోటో ఫ్రేమ్ చేసుకొని ఉంచుకున్నాడు. ఇప్పుడు కూడా తన ఇంటికి ఎవరు వెళ్ళినా బట్టలు చూపి, నాయన నేను ఆత్మశక్తి తాకింపు పొందేటప్పుడు సిరిగిన బట్టలు ఇది, నేను ఆత్మశక్తిలో మునిగేటప్పుడు దొరికిన బురదలవి, నేను ఆత్మశక్తితో మునిగేటప్పుడు తాగిన నీళ్ళది, అది చూపించుకొని ఇప్పుడు కూడా తన సాక్ష్యాన్ని వర్ణించుకొని చెప్తున్నాను. ఈ రాత్రి వేళ నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. దేవుని యొక్క విడలారా, నీకు దొరికిన ఆత్మిక అనుబంధాన్ని, ఆత్మిక ఎదుగుదలని ప్రదర్శనపరచు. ప్రజలకు రక్షణ మార్గం ఇచ్చే విధానంగా మార్చి చూడు. ప్రజలకు దేవుని దగ్గరికి తీసుకొచ్చి ఆత్మిక అనుబంధాన్ని ఇచ్చి తీరు. అలాగైతే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుందాం. దేవునికి చెప్తాం, దేవా నాకు నా జీవితంలో ఆత్మిక ఎదుగుదల కావాలి, నేను ఆత్మికతలో ఎదిగి తీరా. నేను శిశువుగా ఉండాలని కోరట్లేదు, ఎదుగుదల కావాలి దేవా. క్రీస్తంతగా ఎదిగి తీరాలి, క్రీస్తు జీవించిన విధానంలో నేను జీవించి తీరాలి. రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు. రాత్రి వేళ దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి దేవా నేర్చుకోవడానికి, చదువుకోవడానికి దేవా నీవు ఇచ్చిన గొప్ప దేవ మనస్తత్వం బట్టి మాకు వందనాలు. దేవా ఈరోజు రాత్రి వేళ వాక్యాంశాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మిరియాము గురించి మేము వినగలిగాం. తన ఆత్మిక జీవితంలో జరిగిన ఆ ఆత్మిక ఉన్నతి మాకు కూడా కావాలి. మా ఆత్మిక ఉన్నతి మా ఆరాధనలో కనిపించాలి, మా పాటల్లో కనిపించాలి, మా సహవాసంలో కనిపించాలి, మా పరిచర్యలో కనిపించాలి. దాని ద్వారా అనేక మంది దేవుని యొక్క సూచన తెలుసుకునేటట్టుగా, దేవునికి ఘనపరిచేది అర్థం చేసుకున్నట్టుగా, దేవునికి రక్షకునిగా అంగీకరించి ఈ రక్షణ విధానంలోకి వచ్చి తీరేంతట్టుగా మారి తీరడానికి ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. దేవ ఈ రాత్రి వేళ మా ఆత్మిక జీవితాన్ని ఒక్కసారి పరిశోధించుకుంటున్నాం. దానిని క్రమపరుచుకోవడానికి, సరిపరుచుకోవడానికి ఈ రాత్రి వేళ నిర్ణయించి తీరుతున్నాం. దేవ ఈ రాత్రి వేళ వాక్య భాగముతో మాతో మాట్లాడినందుకు వందనాలు. దేవ సహాయపరిచినందుకు వందనాలు, విడుదలనిపించినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవాని రెండో రాకడ వరకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.